మనం ఎస్తేరు గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఎస్తేరు గురించి మనం మాట్లాడుకుంటున్నాము. 7వ ముద్ర క్రింద ఎస్తేరు గ్రంథము యొక్క మర్మమును మనం చూస్తూ ఉన్నాం. మనం నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథంలో ఎస్తేరు పుస్తకానికి వెళ్దాం. నిన్నటి దినమందు మనం మొదటి 2 అధ్యాయాలు చూసాము. వి ఆల్రెడీ సా. మొదటి అధ్యాయంలో వస్తీ ఏ విధముగా ఆమె రాజు యొక్క ఆజ్ఞను ఆ 7 నపుంసకుల ద్వారా ఆమె యొద్దకు పంపబడినప్పుడు ఆమె ఏ విధముగా దాన్ని త్రోసివేస్తున్నదో మనం చూసామండి. ఆ తర్వాత మనం చూస్తున్నది ఏంటంటే వస్తీ యొక్క స్థానము, రాణి స్థానమును ఆమె పోగొట్టుకున్నది. రాజు ఆమెను తిరస్కరించాడు. ఆ తర్వాత ఆమె స్థానములో మరి ఎస్తేరుని దేవుడు ఏ విధముగా మరి రాణిగా ఆమెను ఎస్తేరుని అభిషేకించాడో నిన్న మనం చాలా విషయాలు చూసాం. మరి ఈరోజు ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఎస్తేరు గ్రంథంలో 3వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుదాం. ఎస్తేరు గ్రంథంలో 3వ అధ్యాయం 8వ వచనం. అంతటా హామాను ఐశ్వర్యేసుతో చెప్పినదేమనగా, ఈ రాజ్య సంస్థానములన్నిటి యందు జనములలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొని వారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లును, నేను ఆ పని చేయు వారికి 20,000 మనుగల ఆ పని చేయు వారికి 20,000 మనుగల వెండిని. గమనించాలి, ఇక్కడ 20,000 ఉంది కానీ ఇంగ్లీష్లో 10,000 ఉంటుంది. ఇట్ ఈస్ 10,000 యాక్చువల్గా. 10,000 వింటున్నారా? 20,000 కాదు, 10,000 యాక్చువల్గా. తెలుగు తర్జుమాలో మరి అది 20,000 చేశారు. $20,000 మనుగల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించినట్లును చట్టము పుట్టించమనగా, రాజు తన చేతి ఉంగరము తీసి దానిని హమ్మేదాత కుమారుడైన అగాగీయుడగు హామానుకిచ్చి, ఆ వెండి నీకు ఇయ్యబడి ఉన్నది, నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయనట్లుగా వారును నీకు అప్పగింపబడి ఉన్నారని రాజు సెలవిచ్చాను. ఈ హామాను యూదులకు శత్రువు. గమనించారన్నమాట. ఈ హామాను యూదులకు శత్రువు. యూదులకు శత్రువు బైబిల్లో మనం చూస్తున్నది ఎవరంటే అది రోమన్ ఆత్మ. అది రోమాత్మ. ఎందుకంటే ప్రకటన 12వ అధ్యాయంలో ఆ మగ శిశువును కనడానికి ఆ స్త్రీ ప్రసవ వేదన పడుతున్నప్పుడు ఘట సర్పము దాని ఎదుట నిలబడి ఉన్నది. మరి ఆ మగ శిశువు కనగానే ఆ మగ శిశువును మింగవలనని సిద్ధముగా ఉన్నది. అవునా కాదా? మరి అది 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 ఎక్కడ మనకు కనబడుతుందంటే క్రీస్తు యొక్క మొదటి రాకడలో కనబడుతున్నది. క్రీస్తు యొక్క మొదటి రాకడలో ఏం జరిగినది? ఆ స్త్రీ ఎవరో కాదు, అక్కడ ఇజ్రాయెల్ సంఘమై ఉన్నది. మరి ఆమె కని ఉన్న మగ శిశువు ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అవునంటారా? మరి ప్రభువైన యేసుక్రీస్తును చంపవాలని చూసింది అక్కడ హేరోదే కదా. మరి హేరోదే ఎవరు? రోమేనా? అన్య రోమేనా? సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఈ రోమ్ యూదులకు ఎప్పుడు వ్యతిరేకమైనది. ఈ రోమ్ ఎప్పుడు యూదులకు వ్యతిరేకమైనది. దీని అభిషేకము బబులోను నుండే పనిచేసుకుంటూ వచ్చింది. అవునంటారా? సరే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ యొక్క హామాను ఎవరు అంటే యూదులకు శత్రువు. అంటే ఇతని పైన ఇప్పుడు ఏ ఆత్మ పనిచేస్తూ ఉన్నది అంటే రోమ్ ఆత్మ పనిచేస్తూ ఉన్నది. ఇతని పైన రోమ్ ఆత్మ పనిచేస్తూ ఉన్నది. అవునంటారా? రైట్. 12వ వచనం. మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క వ్రాతగాన్లు పిలువబడిరి. హామాను ఆజ్ఞాపించిన ప్రకారము అంతయు ఆయా సంస్థానం మీద ఉంచబడిన రాజు యొక్క అధిపతులకును అధికారులకును, ఆయా సంస్థానములలోని జనముల మీద ఉంచబడిన అధిపతులకును అధికారులకును, వారి వారి లిపిని బట్టి ఆయా జనముల భాషను బట్టి రాజైన ఐశ్వర్యేసు పేరట ఆ వ్రాతగ్రాన్ల చేత తాకీదులు వ్రాయింపబడి రాజు ఉంగరము చేత ముద్రింపబడెను. అదారు అను 12వ నెల
13వ దినమందు యవనులనేమి, వృద్ధులనేమి, శిష్యులనేమి, స్త్రీలనేమి, యూదులందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొమ్మని తాకీదులు అంచెవారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ పంపబడెను. మరి ఒకానొక దినమునకు వారు సిద్ధపడవలనని ఆ ఆజ్ఞకు ఒక ప్రతిబింబములైన ప్రతి సంస్థానంలో ఉన్న సమస్త జనులకు ఇయ్యబడుటకు పంపబడెను. అంటే కాపీలు తయారు చేయడం, ఒక్కదాన్ని అనేక కాపీలు తయారు చేయడము. అంచెవారు రాజ్య ఆజ్ఞ చేత త్వరపెట్టబడి బయలువెళ్ళిరి. ఆజ్ఞ షూషాను కోటలో ఇయ్యబడెను. దాని విని షూషాను పట్టణము కలతపడెను. అంతటా రాజును హామానును విందుకు కూర్చుండిరి. ప్రభు ఈ మాటలను దీవించును గాక. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రములు తండ్రి. ప్రభు అయిన దేవా, మేము చదవబడిన ఈ వాక్యము నీవు తెరిస్తే తప్ప అది ఎవరికి అర్థం కాదు. మా కాలమునకు ఇది ఏ విధముగా సూచించబడినదో, ఏ విధముగా ఇది ప్రభువా సాదృశ్యములో ఛాయలుగా ఇక్కడ ఇవ్వబడినదో, గతంలో జరిగిన ఈ కార్యము, ఎస్తేరు దినములలో జరిగిన ఈ కార్యము మళ్ళీ ఇప్పుడు ఎస్తేరు నిజరూపంలో ఉన్న కాలంలో ఎలా జరుగుతున్నదో గ్రహించుటకు సహాయం చేదేవా. దీన్ని గ్రహించగలిగిన మనస్సును మాకు ఇవ్వు తండ్రి. నీ పరిశుద్ధాత్మ పైన మేము ఆధారపడుతున్నాం. మేము ఇప్పుడు మా కనులకు కాటుకనివ్వు తండ్రి. ఆ ప్రత్యక్షత అనే కాటుక మాకు కావాలి. అప్పుడే మేము వీటిని చూడగలుగుతాము, అప్పుడే మేము వీటిని వినగలుగుతాము. మేము అప్పుడు గ్రహించగలుగుతాము నీ ప్రణాళిక ఏంటో, నీ సంకల్పం ఏంటో, నీ చిత్తం ఏమిటో, ఇప్పుడు జరుగుతున్న కార్యములు ఏమిటో. హామాను యూదుల శత్రువుగా ఉన్నాడు. హామాను ఈరోజు వధువుకి శత్రువుగా ఉన్నాడు. యూదులకు శత్రువుగా ఉన్న అదే ఆత్మ ఇప్పుడు వధువుకి కూడా శత్రువుగా ఉన్నది ఇప్పుడు. అందుకే ప్రభు దాన్ని గ్రహించినట్లు సహాయం చేయి. ఈ విషయాలన్నీ మాకు బయలుపరచమని నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్లీజ్ బి సిట్ డౌన్. ప్రియమైన దేవుని పిల్లలారా, నేను ముందుకు వెళ్ళే ముందు ఐ వాంట్ టు రీడ్ ఏ కొటేషన్. ఒక కొటేషన్ నేను చదవగొడుతున్నాను. ప్రవక్త బ్రెన్హం గారి యొక్క వర్తమానంలో నుండి కొన్ని పారాగ్రాఫ్లు నేను చదవగొడుతున్నాను. ఆ పారాగ్రాఫ్లు జాగ్రత్తగా మీరు చూడాలని కోరుతున్నాను. గొర్రెపిల్ల యొక్క వివాహ మహోత్సవం. మెసేజ్ పేరు ఏం పేరంటే గొర్రెపిల్ల యొక్క వివాహ మహోత్సవం. 1962 1962 జనవరి 21 సాయంత్రం చెప్పిన వర్తమానం ఇది. మరి 147వ పారాగ్రాఫ్లో ఇలా అంటున్నాడు ప్రవక్త, ఆ చిన్న ఎస్తేరు గ్రంథమును మనం ఎరుగుదుము. అతని పిన తండ్రి ఒక కుమార్తెను కలిగి ఉండెను, మొర్దెకాయ్. అది మాది పారసీకుల కాలములో వారి ఏలుబడిలో జరిగినది. అది ఒక చక్కని మాదిరిగా అక్కడ ఉన్నది. రాజు ఆ దినమున ప్రపంచంలోనే ఉన్న గొప్ప రాజులలో ఆయన ఒకడు. ఆయన ఒక గొప్ప విందును చేశాడు. ఆ సమయంలో అతడు తన రాణి వచ్చి అతని ప్రక్కన కూర్చున్న వలన ఆమెను పిలిచెను. అయితే ఆమె దానిని చేయలేదు. ఆమె దానిని చేయుటకు తిరస్కరించి ఉన్నది. అప్పుడు ఆయన ఏమి చేశాడు? ఆయన ఒక గౌరవ మర్యాదలు గాయపరచబడిన ఉన్నవి. ఏమి చేయాలో అతనికి అర్థం కాలేదు. ఆయన సొంత భార్య పిలిచినప్పుడు రాలేదు. ఈ దినమున క్రీస్తు వలె ఉన్న వారిలో అనేక మంది అలాగునే ఉన్నారని నేను తలస్తున్నాను. ఈ దినమున మీకు అర్థమవుతుందా? అప్పుడు కథను ప్రవక్త ఎక్కడ చూపిస్తున్నాడు? ఈ దినమునకు ఆయనతో పరలోకపు స్థలంలో కూర్చుండవాలని క్రీస్తు మనను ఆహ్వానించున్నాడు. మరి మనం దానిని గురించి సిగ్గుపడుచున్నాం. అనేక మంది తాము పరిశుద్ధాత్మక బాప్తిస్మమును పొంది ఉన్నామని చెప్పుటకు సిగ్గుపడుచున్నారు. పెంతెకోస్తు ప్రజలు అది నిజం, వారు దాన్ని చెప్పుటకు సిగ్గుపడుచున్నారు. మనము ఆయనను గూర్చి సిగ్గుపడుచున్నాము. మరి జాగ్రత్త వినండి. ఆయన మనలను ఒక పని కొరకు
పెంతెకోస్తు ఉద్యమంలోనికి సహవాసమునకు మరియు సహోదరత్వమునకు పిలిచినప్పుడు యేసు ఒక ముఖము కూడా కొంచెం ఎర్రగా మారినట్లయితే ఎలా అని నేను ఆశ్చర్యపోతున్నాను. మనం ఎంతో బిగుతుగా సంస్థలలోని చిన్న గుంపులతో సంస్థాగతమైపోయాము. చివరకు మనం ఒకరికొకరము వంగటలేదు. మరి ఎంతోగానో ఆ రీతిగా లోక కార్యములలోనికి వెళ్ళిపోయి ఉన్నాము. పెంతెకోస్తు అను పేరును బట్టి మనం సిగ్గుపడుచున్నాము. కొందరు దాన్ని చెప్పుకున్నకు భయపడుచున్నారు. సరే, నేను ఒక క్రైస్తవుడనై ఉన్నాను, నేను పెంతెకోస్తు అనుభవమును కలిగి ఉన్నందుకు సంతోషించుచున్నాను, ఆమేన్, యేసుక్రీస్తు యొక్క నామమును భరించడంలో నేను సంతోషిస్తాను, నేను ఆయనలో ఒక భాగమును చెప్పుట అది ఎన్నడైనా నేను కలుగున్న గొప్ప ఆధిక్యత అయి ఉన్నది. అది ఇప్పుడు మనం కనుగొంటాము. తర్వాత అతడు తప్పక ఏమి చేయవలసినదో తన యొద్దనున్న కొందరు సలహాదారులను రాజు అడిగాడు. మరి వారు అన్నారు, ఇది ఇలాగే కొనసాగితే దేశంలోని మిగిలిన స్త్రీలందరూ దేశంలోని ప్రథమ మహిళ యొక్క మాదిరిని తీసుకుంటారు. ప్రథమ మహిళ మీకు తెలుసు కదా, రాజు ఒక భార్య ఏమని పిలువబడుతుందంటే ప్రథమ మహిళగా పిలువబడుతుంది. హల్లెలూయా. అదే మిగతా స్త్రీలందరూ వాళ్ళని తీసుకుంటారు. మీరు గమనించండి, ప్రవక్త బ్రెన్హామ్ గారు చాలా స్పష్టంగా మనకి ఇవన్నీ చెప్తున్నాడు. జాగ్రత్త వినండి. బహుశా ఈ రాత్రి అదే జరుగుతున్నది. ఆమేన్. నేను ఈ స్త్రీలలో కొందరిని చూచుచున్నాను. మీ భావములను గాయపరచనని నేను కోరుతాను, మరి ఇంకను నేను దాన్ని గాయము చేయకూడదును. అది నిజమది. ఒక రకపు నీటి పొంగు వలె వెంట్రుకల కత్తిరింపు. ఈరోజు స్త్రీలు ఎట్లున్నారంటే ఒక రకపు నీటి పొంగు వలె వెంట్రుకల కత్తిరింపు దేశంలోని ప్రథమ మహిళ వలె చేయనట్లు ప్రయత్నించుచున్నారు. నా జీవితం అంతటిలో అలాంటి కార్యమును నేను ఎన్నడూ చూడలేదు. ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారంటే వాటర్ హెయిర్ కట్స్ అంటారు. వాటర్ హెయిర్ కట్స్ అంటే ఒక నీటి పొంగు వలె ఉన్న వెంట్రుకల కత్తిరింపు. ఇంత పెద్దగా ఉంటుంది అన్నమాట. ఈరోజు అది ప్రథమ మహిళ అంటే అమెరికాలో ప్రెసిడెంట్ భార్యను ప్రథమ మహిళ అని పిలుస్తారు. ఆమెను ఫస్ట్ లేడీ అంటారు. ఆమె చేసినట్టుగానే దేశంలోని స్త్రీలందరూ చేస్తున్నారు అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ ఎప్పుడైనా గుర్తుంచుకోనండి, రాజు తన యొక్క స్త్రీని అంటే తన యొక్క రాణిని పిలిచినప్పుడు ఆమె రాకపోవడం అనేది ఏదైతే ఉందో, ఆమె తిరస్కరించడం ఏదైతే ఉందో, ఆ రాజు యొక్క ఆజ్ఞకు ఆ 7 నపుంసకుల యొక్క రాజు ఆజ్ఞ 7 నపుంసకుల ద్వారా వెళ్ళింది ఆమె దగ్గరికి. కానీ ఆమె ఏం చేసింది? ఆమె దాన్ని త్రోసివేసింది. ఆమె నిరాకరించింది. ఆమెనంటారా? మీకు అర్థమవుతుందని చెప్పింది. ఎప్పుడైనా ఒక స్త్రీ తన భర్తకు లోబడి ఉండవలసి ఉన్నది. అదే గౌరవమై ఉన్నది. ఆమేన్. ఈ వర్తమానంలో ఉన్న గొప్పతనం ఏంటో చెప్పాలా నేను? ఇందులో ఉన్న చాలా అద్భుతమైన మాధుర్యమైన విషయాన్ని నేను ఏం కనుగొన్నానో తెలుసా? ఏంటిది అంటే ఈ వర్తమానం మనల్ని ఎలా జీవించాలో మనకు నేర్పిస్తూ ఉన్నది. ఒక దేవుని కుమారుడిగా, ఒక దేవుని కుమార్తెగా నువ్వు ఎలా బ్రతకాలో మనకు చెప్తా ఉన్నది. మరి కుటుంబంలో నువ్వు ఒక భర్తగా ఎలా జీవించాలి, నువ్వు భార్యగా ఎలా జీవించాలి, నీ పిల్లలుగా నువ్వు ఎలా జీవించాలి. వింటున్నారా? కుటుంబంలో నువ్వు ఏ విధంగా నువ్వు ప్రవర్తించాలి, ఏ విధంగా నువ్వు వ్యవహరించాలి, అలానే సంఘములో నువ్వు ఏ విధంగా నిజమైన సహోదర ప్రేమ కలుగుండి ఆ సభ్యత్వాన్ని సంఘములో, ఆ మర్మయుక్తమైన శరీరములో సభ్యత్వాన్ని, పరిశుద్ధాత్మ భాసం ద్వారా సభ్యత్వాన్ని కలుగుండి ఏ విధంగా నువ్వు నీ కాపరిని గౌరవించాలి, ఏ విధంగా నీ కాపరి మాటకు నువ్వు లోబడాలి, ఏ విధంగా సంఘక్రమమును నువ్వు పాటించాలి, ఏ విధంగా నువ్వు దేవుని వాక్యం యొక్క అడుగుజాలలో నడవాలి, అలా నేను ఆఫీసులో ఏ విధంగా ప్రవర్తించాలి, నీ ఉద్యోగంలో ఏ విధంగా ప్రవర్తించాలి, నీ బంధువుల మధ్యలో ఏ విధంగా నువ్వు జీవించాలి, నీ స్నేహితుల మధ్యలో, బంధువుల మధ్యలో నువ్వు జీవిస్తున్న నీ యొక్క ఏరియా, నీ కాలనీ ఏదైతే ఉంటుందో వాళ్ళ మధ్యలో నువ్వు ఎలా ఉండాలి, ఇలా ప్రతి దాని గురించి స్పష్టంగా మొర్దెకాయి ఎలాగైతే ఎస్తేర్కి నేర్పించాడో ఈరోజు ప్రవక్త వర్తమానము మొర్దెకాయి ఈ ఎస్తేర్కి నేర్పిస్తా ఉన్నాడు. నీ ప్రవర్తన ఎలా ఉండాలి, నీ స్వభావం ఎలా ఉండాలి, నీ జీవితం ఎలా ఉండాలి.
సంఘములో నీ జీవితం ఎలా ఉండాలి, సమాజంలో నీ జీవితం ఎలా ఉండాలి, కుటుంబంలో నీ జీవితం ఎలా ఉండాలి, నీ ఉద్యోగం దగ్గర, నీ వ్యాపారము దగ్గర, ప్రతి చోట నువ్వు ఎలా ఉండాలి అని నేర్పించగలిగిన ఏకైక వర్తమానం ఈ కాలపు వర్తమానం. మరి రాజు చూసేదే దానిని. మీకు తెలుసా రాజు మీ వాట్సాప్లో చెక్ చేస్తాడని? మీరు వాట్సాప్లో ఎవరితో మీరు వాట్సాప్లో, ఫేస్బుక్లో మీరు ఎవరితో మీరు చాటింగ్ చేస్తున్నారో చూస్తాడు. రాజు కనులు ప్రతిదాన్ని చూస్తున్నది. చూసారా మేఘంలో కనులు కనబడతా ఉన్నాయా? ఏం చూపిస్తున్నది అది? నేను చూస్తున్నాను, నేను నిన్ను చూస్తున్నాను అని చూపిస్తున్నది ఆ కనులు నిన్ను గమనిస్తా ఉన్నాయి. ఆ రాజు యొక్క కనులు. నువ్వు మొర్దెకై వర్తమానాన్ని కనుక సరిగా నేర్చుకుంటే, రాజు కనులు నిన్ను చూసినప్పుడు రాజు అనుకుంటాడు, ఈమె నా ఎస్తేర్ అయి ఉన్నది, ఈమె తలపైననే నేను ఇప్పుడు కిరీటం పెట్టవలసి ఉన్నది, ఈమెను నేను రాణిగా అభిషేకించవలసి ఉన్నది, ఈమెనే నా రాజ్యములో నా తరువాత ప్రథమ పౌరురాలుగా ఉండుటకు అర్హత కలిగినది ఈమె. ఎందుకంటే ఈమె మొర్దెకై మాటకు లోబడుతుంది కాబట్టి. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు ఈ వర్తమానమును దేవుడికి ఎందుకు ఇచ్చాడంటే, నువ్వు ఎలా జీవించాలా, ఎలా ప్రవర్తించాలా, ఎలా బ్రతకాలో నేర్పించడానికి. నువ్వు ఆ వాక్యము చేత అలంకరించబడాలి. నీ ఉద్దేశాలు, నీ లక్ష్యాలు సరిగా ఉండాలి, దేవుడికి ఇష్టమైనవిగా ఉండాలి, దేవుని కోసం త్యాగం చేసుకునేదిగా ఉండాలి, దేవుని కోసం సమర్పించుకునేదిగా ఉండాలి. ఒక అవకాశవాదిగా నువ్వు ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. ప్రతిదీ నేర్పించేది వర్తమానం మనకు. మనలో ఉండాల్సిన గుణలక్షణాలు ఈ వర్తమానం చెప్తా ఉన్నది మనకు. మనలో ఆ విశ్వాసము, సద్గుణము, ఆశా నిగ్రహము, ఓర్పు, సహనము, వింటున్నారా? సహోదర ప్రేమ, ఆ దైవత్వము, ఆ యొక్క దైవభక్తి, ఇవన్నీ మనలో కనబడాలని ఆయన ఆశిస్తా ఉన్నాడు. ఆయన ఇవన్నీ ఆయన మనలో కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు ఆయన. కానీ నువ్వు దాన్ని అంగీకరించే మనసు నీకు ఉండాలి. మొర్దెకై వర్తమానాన్ని అంగీకరించే మనసు నీకు ఉండాలి. నేను నీ వాక్యానికి లోబడుతున్నాను ప్రభువా, నేను నీ మాటకు లోబడుతున్నాను ప్రభువా, నాకు నీ మాట కంటే గొప్పది ఏమీ లేదు తండ్రి జీవితంలో, నాకు నువ్వే, నీ వాక్యమే కావాలా. నాకు మనుష్యుడు బ్రతుకుచ్చినది రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన నువ్వు చెప్పావు కదా, ఆ మాట వలన బ్రతకాలి ప్రభువా అని నువ్వు ప్రార్థించినప్పుడు, నువ్వు అంగీకరించినప్పుడు, సమర్పించుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడికి అది సాయం చేస్తాడు ఆయన. చూడండి, ప్రకటన 10లో ఇప్పుడు ఎస్తేరు రాణిగా అభిషేకించబడుతున్నది. మీకు అర్థమవుతుందా అని చెప్పింది. ప్రకటన 10లో వస్తీ త్రోసివేయబడతా ఉన్నది. రాణిగా ఉండడానికి ఆమెకు అర్హత లేదు. అదే సంఘ శాఖలు, అవే సంస్థలు, అదే పెంతెకోస్తు సంఘము లవోదికీయుగా మారిపోవుట. ఆమెనంటారా? 1946 నుండి 1963 దాకా వస్తీ ఆమె రాణిగా ఉన్నది. కానీ ఆమె రాణిగా ఉన్న ఆమె ప్రకటన 10కి వచ్చేసరికి ఆ రాజు ఒక ఆజ్ఞ. జాగ్రత్తగా వినండి, అది ఎవరికి తెలియదు. 7వ రోజున ఆజ్ఞ రాజు ఇస్తాడని. ఇట్స్ అ సీక్రెట్ ఇన్ ద బ్యాక్ పార్ట్ ఆఫ్ ద గాడ్స్ మైండ్. దేవుని మనసులోని ఆ వెనుక భాగంలో అది రహస్యంగా ఉండే, అది ఆయనకు మాత్రమే తెలుసు. ఆయన విందు ఏర్పాటు చేశాడు. 7వ రోజున ఆయన రాణిని పిలుస్తాడని ఎవరికి తెలియదు ఆ విషయం. అది ఆయన రహస్యమై ఉన్నది. అది ఆమేన్, హల్లెలూయా. మరి ఎప్పుడైతే ఆ రహస్యం రాజు తెలియజేశాడు, ఆ రహస్యం రాజాజ్ఞగా తెలియజేశాడు, హల్లెలూయా. ఆ రాజ్యాన్ని ఎవరు తీసుకెళ్లారట? ఆ 7 నపుంసకులు, 7 వర్తమానికులు. ఇప్పుడు ఆ 7 వర్తమానికుల యొక్క 7 ఉరుముల యొక్క స్వరము రాజాజ్ఞ అయి ఉన్నది. అది సింహ గర్జన అయి ఉన్నది. అది హల్లెలూయా. కానీ వస్తీ దాన్ని నిరాకరించింది. వస్తీ నిరాకరించినందుకు ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు రాజు ఏం చేస్తున్నాడు? ఎస్తేరుని తీసుకొస్తా ఉన్నాడు. ఎస్తేరు ఎవరు? మనమై ఉన్నాం ఈ రోజున. మొర్దెకై ఆధ్వర్యంలో పెరిగిన ఆమె. సంఘ శాఖలు చచ్చిపోయిన ఈమెకు తల్లిదండ్రులు చనిపోయి ఉన్నారు. సంఘ శాఖలు చచ్చిపోయి ఉన్నది ఈమెకు. హల్లెలూయా. సంస్థలు చచ్చిపోయి ఉన్నవి,
ప్రవక్త వర్తమానం ఏమని తీసుకున్నది, ప్రవక్త వర్తమానం ఏమని పెంచినది, ఎలా జీవించాలో నేర్పించినది, ఎలా ప్రవర్తించాలో నేర్పించినది, ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలో పునాది, ఎలాంటి గుణశీలం కలిగి ఉండాలో పునాది పైన, విశ్వాసం పైన గుణశీలము. హల్లెలూయా. తర్వాత ఆశా నిగ్రహము, సారము, వింటున్నారా? జ్ఞానము, దైవభక్తి, సోదర ప్రేమ, ఒకదానిపైన ఒకటి ఎలా కట్టబడాలో నేర్పిస్తున్నాడు. గ్లోరీ, హల్లెలూయా. ఎందుకు? అదిగో శిరస్సు రాబోతున్నది, అదిగో భర్త రాబోతున్నాడు, అదిగో రాజు వస్తాడు, వచ్చి ఏం చేస్తాడు? ఈమెకు కిరీటం ధరింపజేసి రాణిగా స్వీకరించబోతున్నాడు. 7వ ముద్ర కింద, ప్రకటన 10:7వ ముద్ర కింద ఇప్పుడు వస్తు నిరాకరించబడి ఎస్తేరు రాణిగా అభిషేకించబడుతున్నది. చూడండి, ఎస్తేరు రాణిగా అభిషేకించబడే ముందు ఆమె పిలువబడింది, వింటున్నారా? తర్వాత ఎన్నుకోబడింది, ఆ తర్వాత అభిషేకించబడింది, ఆ తర్వాత ఆమెకు రాణిగా స్థానము నియమించబడింది. మొదటిగా పిలువబడింది, వింటున్నారా? ఆమె పిలువబడింది, ఎన్నుకోబడింది, అభిషేకించబడింది, ఆ తర్వాత రాణిగా ఆమె ఆ స్థానంలో పెట్టబడింది. ఈరోజు మనకు కూడా అదే జరగలేదా? మనం పిలువబడ్డాము ఈ వర్తమానంలా, ఆ తర్వాత మనం ఎన్నుకోబడ్డాము రాణిగా ఉండడానికి మనం అర్హులమని, ఆ తర్వాత అభిషేకించబడ్డా మనము. ఎస్తేరు అభిషేకించబడింది, మనం కూడా అభిషేకించబడ్డాము. ఇప్పుడు రాణి స్థానంలో పెట్టబడతా ఉన్నాం మనం. ఇక్కడ రాణి స్థానమును ఎవరో పెట్టడం కాదు, రాజే పెట్టాలా. ఇక్కడ రాజే ఎన్నుకోవాల రాణిని. ఇక్కడ రాజుకు ఎవరు సంతోషాన్ని కలిగిస్తారో వాళ్ళే రాణిగా, ప్రథమ పౌరురాలుగా, ప్రపంచ దేశాలకు రాజుగా ఉన్న రాణిగా ఉండబోతున్నది ఆమె. ఎస్తేరు పిలువబడినది, ఎన్నుకోబడినది, అభిషేకించబడినది, మరియు రాణిగా ఆమెకు ఆ స్థానం పెట్టబడినది. ఈరోజు నువ్వు కూడా పిలువబడ్డావు, నువ్వు కూడా ఎన్నుకోబడ్డావు, నువ్వు కూడా అభిషేకించబడ్డావు. ఇప్పుడు నువ్వు కూడా ఆ రాణిగా నువ్వు ఇప్పుడు స్థాపించబడతా ఉన్నావు. గ్లోరీ, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అర్థమైందా అందరికీ నేను చెప్పింది? గమనించండి, ప్రవక్త అంటున్నాడు, ఈరోజు ఆ ప్రథమ పౌరురాలు లాంటి స్త్రీని చూసి చాలామంది అలానే తయారవుతున్నారు. ఆ రోజు ఎస్తేర్ని కూడా, ఆ రోజు వస్తిని కూడా చూసి మొత్తం దేశమంతా స్త్రీలందరూ అలానే అవుతారని భయపడ్డాడు రాజు. అవునా కాదా? అక్కడున్న అధిపతులు, రాజు, పురుషులందరూ భయపడ్డారు. స్త్రీ ఆమె ఎప్పుడైతే తన శిరస్సుకు లోబడుతుందో అదే ఆమెకు గౌరవం. దట్స్ ట్రూ. వస్తే తన సొంత కార్యక్రమాలు తను కలుగున్నది, వస్తే తన సొంత విందులు, సొంత కార్యక్రమాలు ఆమె కలుగున్నది. రాజు విందుతో ఆమెకు సంబంధం లేదు. రాజు అకస్మాత్తుగా తన రహస్యాన్ని బయలుపరిచినప్పుడు ఎవరికి తెలియదు, ఆయన మనసులో వెనక భాగంలో ఉన్న రహస్యం అది. తాను తన రహస్యాన్ని, ఆ సింహ గర్జనను ఆ 7 ఉరుముల యొక్క వర్తమానము ద్వారా తెలియజేసినప్పుడు, ఆ సింహ గర్జనము ఆ 7 వర్తమానికుల ద్వారా, ఆ 7 నపుంసకుల ద్వారా రాణి యొద్దకు వెళ్ళబడినప్పుడు వస్తి రాణి దానిని త్రోసివేసింది. ఆమేన్, హల్లెలూయా. 1963లో జరిగింది అదే. సంఘ శాఖలు ఈ వర్తమానాన్ని త్రోసేసినాయి. వింటున్నారా? అందుకే దేవుడు ఏం చేయడం మొదలుపెట్టాడు? ఇప్పుడు మొర్దెకై ఆధ్వర్యంలో సిద్ధపరచబడిన ఇదిగో ఎస్తేర్ని తీసుకురావడం మొదలుపెట్టాడు ఇప్పుడు ఆయన. గ్లోరీ, దేవుడికి మహిమ కలుగును కాక. ఫ్రెండ్స్, ఈ వర్తమానం గురించి నేను చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి దీంట్లో. అమూల్యమైన కార్యాలు, అద్భుతమైన విషయాలు, ప్రతిదీ మన జీవితానికి సంబంధించిందే. దట్స్ ట్రూ, అది నిజం. అది చూడండి, ప్రవక్త చెప్పినట్టుగా ఈరోజు అమెరికా ప్రెసిడెంట్ పౌరురాలు, ప్రథమ పౌరురాలు ఎలాగైతే తయారవుతున్నదో అలానే ఆ దేశంలో స్త్రీలందరూ కూడా అలాగే తయారవుతున్నారట. ప్రవక్త అంటున్నాడు, ఒక రకపు నీటి పొంగు వలె వెంట్రుకలు కత్తిరింపు,
స్త్రీ వెంట్రుకలను కత్తిరించుకోవడం అవమానం. స్త్రీ ఖచ్చితంగా పొడగాటి జుట్టు కలిగి ఉండాలి. ఆమె షీ హ్యాస్ టు బి, ఆమె ఖచ్చితంగా పొడగాటి జుట్టే కలిగి ఉండాలి ఆమె. కానీ స్త్రీ ఎప్పుడైతే వెంట్రుకలు కత్తిరించుకుంటున్నదో ఇప్పుడు ఆమె తన శిరస్సును అవమానపరుస్తున్నది. స్త్రీ శిరస్సు ఎవరు అంటే పురుషుడై ఉన్నాడు, భర్త అయి ఉన్నాడు. ఈరోజు ఎలాంటి వాళ్ళు ఉన్నారట, ఈ ఒక రకమైన నీటి పొంగు వలె వెంట్రుకల కత్తిరింపు దేశంలోని ప్రథమ మహిళ వలె చేయనట్లు ప్రయత్నించుచున్నారు. నా జీవితం అంతట్లో అలాంటి కార్యం నేను ఎన్నడూ చూడలేదు. 153వ పారాగ్రాఫ్. మొన్నటి దినమున ఒక స్టోర్లో నా భార్య కొరకు ఎదురు చూచుచుండగా ఒక స్త్రీ లోనికి వచ్చినది. మరి ఆ స్త్రీ యొక్క తల అంత పెద్దగా ఉన్నది. మరి ఆమె తన కనుల క్రింద పచ్చటి రంగు వేసుకొని ఉన్నది. నేనన్నాను, వెనక్కు వెళ్ళు వికృతమైన దయ్యమా. నేనన్నాను, వెనక్కు వెళ్ళు వికృతమైన దయ్యమా, నేనైతే చక్కగా ఉంటాను. అది అత్యంత వికృతమైన దృశ్యం. ఆ దృశ్యం నిన్ను భయకంపితునిగా చేస్తుంది. అది ఏమై ఉన్నది? అది ప్రథమ మహిళ, అది ఆ దేశంలోని ప్రథమ మహిళ అయి ఉన్నది. అది అంతవరకే. వారు దాని ద్వారా ఒక మాదిరిని తీసుకొని వచ్చున్నారు. ఆమేన్. ఇది నన్ను మీకు చెప్పనివ్వండి, నేను దీన్ని ఒక తమాషగా చెప్పటలేదు, అయితే ఒక ఉపమానంగా దీన్ని చూస్తారని చెప్పుచున్నాను. పాత క్రైస్తవులైన మీరు దానినే ఖచ్చితంగా ఈ యవన క్రైస్తవులకు చేయుచున్నారు. పాత క్రైస్తవులు కాదు, వృద్ధ క్రైస్తవులైన మీరు ఈ యవన క్రైస్తవులకు ఖచ్చితంగా దాన్ని మీరు చూపిస్తున్నారు. ఖచ్చితంగా సత్యం. మీరు తప్పక మాదిరులు చూపేవారుగా ఉండవలసి ఉన్నది. మేము పరిశుద్ధాత్మను కలుగున్నామని చెప్పుకునే పెంతెకోస్తు వారు మీరు మెథడిస్ట్ వారికి, బ్యాప్టిస్ట్ వారికి, మరి ప్రెస్బిటేరియన్ వారికి మీరు మాదిరిగా ఉండవలసి ఉన్నది. ఆ ప్రథమ మహిళ వలె కాదు, తప్పక యేసు వలె మీరు ఉండవలసి ఉన్నది. దాన్ని ఎలా చేయాలో, ఏం చేయాలో ఇక్కడ ఆయన మీకు చెబుచున్నాడు. మరియు మనము ఆయన నిబంధనలను మరియు ఆయన మాదిరులను తప్పక వెంబడించవలసి ఉన్నది. ఆయన నిబంధనలను, ఆయన మాదిరులను తప్పక మనం వెంబడించవలసి ఉన్నది. అయితే దానిని ఆ విధంగా మనము కనుగొంటాము. ఎస్తేరు ఈ రాణి దానిని వినలేదు, ఆమె వచ్చుటకు ఇష్టపడలేదు. వస్తి ఆయనను అవమానపరిచినది. ఆయన అన్నాడు, ఈ దేశం యొక్క ప్రథమ మహిళ అలాంటి ఒక మాదిరిని చూపించినట్లయితే అప్పుడు మిగిలిన స్త్రీలందరూ దాన్నే చేస్తారు. కాబట్టి అప్పుడు ఒక మనిషి తన భార్యను రమ్మని పిలిచినప్పుడు ఆమె ఇలా అంటుంది, నువ్వు వెళ్ళి నీ నదిలో దూకుము. చూడండి, కుర్రవాడా, ఆయన అమెరికాను గురించి నిజముగా ముందే చెప్పాడు. ఆయన చెప్పలేదా? ఇప్పుడు అలా చేయుటను బట్టి దాని పట్ల మనం కనుగొన్నది ఏమనగా, అప్పుడు ఆయనను గూర్చి కొంత జ్ఞానం కలిగిన ఒక మనుషుడు వచ్చి రాజుకి ఈ విధంగా సలహా ఇచ్చాడు. అతడు అన్నాడు, ఇప్పుడు చేయవలసిన పని ఏదనగా ఆమెను బహిష్కరించుటే, మరి ఆమె దేశమంతటి గుండా కన్యకలను అనగా యవన కన్యకలను పిలిపించి అప్పుడు వారిలో నుండి నీ కొరకు ఒక భార్యను తీసుకొనము. అది రాజునకు సమ్మతమైనది. కాబట్టి అతడు రాజు నగరిని కాయు పనికెత్తులను తాను రాజై ఉన్న ఆ స్థానములన్నిటి గుండా, ఆ రాజ్యములన్నిటి గుండా కన్యకలందరినీ సమకూర్చుటకు వారిని బయటికి పంపెను. అది ప్రపంచంలోనే అతి గొప్పదై ఉన్నది. అతడు ఆ పని చేసినప్పుడు ఆ వంతు ఈ చిన్న యూదా బాలికకు వచ్చినది. అన్యుల వలె ఆమె కూడా ఒక విధముగా బయటకు త్రోసివేయబడినది. మీరు చూడండి, ఆమె మరొక ప్రక్కకు త్రోసివేయబడింది. 159వ పారాగ్రాఫ్. ఈ దినమున ఆ విధానంలోనే లోకము సంఘమును అలంకరింపగోర్చున్నది. లోకం వలె దానిని అలంకరించుచున్నది. లోక కార్యముల యొక్క మాదిరిని తీసుకొని వచ్చున్నది. ఎక్కువ మంది సభ్యులను పొందుటకు ప్రయత్నం చేయుచున్నది. దేనినైనా సహవాసంలోనికి తీసుకొని వచ్చున్నది. సంఘం ఇప్పుడు అట్లనే ఉందా లేదా? మేము రాజు కొరకు సిద్ధపడుతున్నామని అంటున్నారు, కానీ అదే సమయంలో వీళ్ళు ఎట్లా తయారవుతున్నారట? లోకములో వలె దానిని అలంకరించుకుంటా ఉన్నది. లోక కార్యముల యొక్క మాదిరిని తీసుకుంటా ఉన్నది. ఈరోజు సంఘం ఎక్కువ మంది సభ్యులను పొందుటకు ప్రయత్నం చేస్తూ ఉన్నది. బ్రదర్, చర్చిలో 3 రకాల విశ్వాసులు ఉంటారు బ్రదర్, కానీ ఆ సంఘానికి యేసుక్రీస్తు ప్రధాన కాపరైతే
ఆయన ప్రసంగం ఏం చేస్తుందంటే వేషధారులను అవిశ్వాసులను సంఘములో నుండి వెళ్ళగొడుతుంది. ఆ సంఘానికి ప్రధాన కాపరి యేసుక్రీస్తు లేకపోతే, ఆ సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు లేకపోతే ఆ సంఘము వస్తీ వలె ఉంటుంది. అక్కడ కేవలం బాహ్యమైన అందము తప్ప. అంటే చర్చ్లో మాకు చూడు 500 మంది ఉన్నారు మా సంఘంలో, 500 మంది 600 మంది, నా సంఘంలో 2000 మంది, నా సంఘంలో 3000 మంది, నా కింద ఇదిగో ఇంతమంది పాస్టర్లు ఉన్నారు, నేను ప్రతి నెల పెట్టే పాస్టర్స్ కాన్ఫరెన్స్కి ఇంతమంది వస్తారు. చూడండి వీళ్ళు ఏమవుతున్నారు, వీళ్ళు ఎక్కువ మంది సభ్యులను పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు, దేనినైనా సహవాసంలోనికి తీసుకొని వచ్చున్నారు. వాడు ఎట్లయినా ఉండను, వాడు చర్చికి రా అంతే, నువ్వు చర్చికి రా అంతే, నువ్వు ఎట్లయినా ఉండు, నువ్వు తాగుతానవా తావు. 10 ఏళ్ళ నుండి వాడు తాగుపోతే, వాడు 15 ఏళ్ళ నుండి వాడు గుట్కాలు తింటూనే ఉన్నాడు, వాడు పానపరాకులు తింటూనే ఉన్నాడు. వాడు చర్చికి రాకముందు నుండి వాడికి అక్రమ సంబంధాలు ఉన్నాయి, చర్చికి వచ్చినాక కూడా అక్రమ సంబంధాలు నడుస్తూనే ఉన్నాయి, ఇంకా వ్యభిచారం జరుగుతూనే ఉన్నది. చర్చికి రాకముందు అమ్మాయిలకు ఫోన్లు చేసేవాడు, అమ్మాయిలతో మాట్లాడేవాడు, చాటింగ్ చేసేవాడు. చర్చికి వచ్చినాక కూడా ఇప్పుడు అమ్మాయిలకు ఫోన్ చేస్తూనే ఉన్నాడు, అమ్మాయిలకు చాటింగ్ చేస్తూనే ఉన్నాడు, వాట్సాప్లు. ఏంటిది ఇవన్నీ కూడా? దేనినైనా లోనికి రానియడం, ప్రతిదీ కూడా అలంకరించుకోవడం. ఆ రోజు ఆ స్త్రీలు ఎలాగైతే అలంకరించుకున్నారో ఈరోజు సంఘాలు అలాగునే లోక కార్యాల చేత అలంకరించుకుంటున్నది, లోక విధానములలో అలంకరించుకుంటున్నది. ఇప్పుడు మాదిరిని ఏం తీసుకుంటుంది? లోకం వలె దానిని తీసుకొని అలంకరించుకుంటా ఉన్నది. ఇప్పుడు సంఘ కాపరి ఏం చేస్తూ ఉన్నాడు? దేనినైనా రానియడం. ఎందుకు? ఇతనికి దశమ భాగం కావాలి, అంతే, కానుక కావాలి, దశమ భాగం కావాలి. అక్కడ కానుక పెట్ట నిండాలి, అక్కడ దశమ భాగాలు బాగా నిండిపోవాలి. దానివలన ఏంటంటే ఇతను సుఖభోగాలతో బతకాలి. కానీ ఆత్మల భారం ఈ వ్యక్తిలో లేదు. ఈ వ్యక్తిలో ఆ ఆత్మలన్నిటిని గూర్చిన రక్తాపరాధము ఇతని చేతిలో ఉంటుందని హెచ్కేల్ ఆరోగ్యంలో చెప్పబడినట్లుగా, అక్కడ చెప్పబడినట్లుగా ఇతని చేతిలో ఉంటుందన్న సంగతి ఇతను గ్రహిస్తలేడు. ఏ సంఘానికైతే విశ్వాసాలు మనం చెప్పుకుంటూ వెళ్తున్న ఆత్మలు ఉన్నాయో, ఆత్మల యొక్క రక్తాపరాధం ఎవరు అప్పచెప్తారంటే ఆ సంఘ కాపరి అప్పచెప్తాడు. ఆ సంఘమునకు ఎవరైతే ఆ యొక్క దశమ భాగాలు కడుతున్నారో, కానుకలు కడుతున్నారో, ఆ కట్టబడుతున్న కానుకలు స్వీకరిస్తున్న పాస్టర్, ఆ దశమ భాగాలను స్వీకరిస్తున్న పాస్టర్ వారికి సత్యము చెప్పకుండా, ఖండితంగా బోధించకుండా, వాళ్ళ జీవితాలను సరిదిద్దకుండా, ఇలా ఉంటే ఉండు లేకపోతే ఇక్కడ నుండి వెళ్ళిపో అని యేసు చెప్పినట్లుగా అలా చెప్పకుండా ఉంటే వారి రక్తాపరాధం గురించి ఒక రోజున తీర్పున ఈ పాస్టర్ నిలబడి లెక్కప్పచెప్పాలి. నాకు 3 రకాల విశ్వాసులు ఉంటారు సంఘంలో. కరెక్ట్, 3 రకాల విశ్వాసులు ఉంటారు. కాబట్టి ప్రధాన కాపరి యేసుక్రీస్తు రంగంపై నుండి, బలిష్ఠ దూత రంగంపై నుండి అవిశ్వాసులను వేషధాలను వెలగొడతా ఉంటాడు. ఆయన 7వ ముద్రలో జరిగింది అదే. యోహాను సువార్త 6వ అధ్యాయం 7వ ముద్ర అయి ఉన్నది అది. మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు అన్నప్పుడు అవిశ్వాసులు వేరైపోయారు, వేషధారి వేరైపోయాడు, అక్కడ నటించు వాళ్ళు వేరైపోయారు, అక్కడ జన సమూహాలను వెంబడించడం మానేసింది. ఏర్పరచబడిన వాళ్ళు మాత్రమే, విశ్వాసులు మాత్రమే ఆయనతో ఉన్నారు అక్కడ. ఈ రోజు కూడా అదే వర్తమానం, ఇది తలరాయి వర్తమానము. మనిషి కుమారుని శరీరం రక్తం త్రాగే వర్తమానం ఇది. పక్షిరాజు పోగేది ఎక్కడ అంటే, ఎక్కడైతే తాజా ఆహారం ఉంటుందో, ఎక్కడైతే శరీరం ఉంటుందో, పీనుగా ఉంటుందో అక్కడ పోగైతే బైబిల్ చెప్తా ఉన్నదే. బట్ టుడే పీపుల్, ప్రజలకు ఏం కావాలో తెలుసా? ఈరోజు మా పాస్టర్ మమ్మల్ని ఏమీ అనకూడదు, మా పాస్టర్ మమ్మల్ని వధువు అని పిలవాలి. వెధవలను కూడా వధువు అని పిలిచినాడు వీడు పెద్ద విధవ. కాకులను పట్టుకొని పక్షిరాజులను పిలిచేటోడు వీని కళ్ళకు ఆపరేషన్ అవసరం. ఇప్పుడు వీని పక్షిరాజు కళ్ళు కావు, వీని పక్షిరాజు చూపు కలిగిన పాస్టర్ పక్షిరాజు పిల్లలను గుర్తిస్తుంది. ఏందట ప్రవక్త అంటున్నది, ఎక్కువ మంది సభ్యులను పొందుటకు ప్రయత్నం చేయుచున్నది, దేనినైనా సహవాసంలోనికి తీసుకొని వచ్చున్నది. జరుగుతున్నది అదేనా? సంఘ శాఖలలో అదే జరుగుతున్నది. ఈరోజు చాలా బాధకరమైన విషయం ఏంటంటే ఎంటర్‌మెస్లో చాలా చర్చల్లో అదే జరుగుతూ ఉంది.
కాంపిటీషన్ పెరిగింది ఇప్పుడు. మార్పాసరా ఎంతమంది ఉంటారే ఆయన దగ్గర? ఆయన ఎప్పటి నుండో సేవ చేస్తున్నాడు. ఎంతమంది ఉంటారే ఆయన దగ్గర? అదే మా సంఘం రా, సరిపోక బయట కూడా కూర్చుంటానం మేము. మాకు సరిపోవట్లేదు తెలుసా. దేనినైనా తీసుకుంటే సరిపోదు. ఎస్తేర్ను మాత్రమే అనుమతిస్తే చాలా కుర్చీలు ఖాళీగా ఉంటాయి. దేనినైనా అనుమతిస్తే సరిపోదు. ఖండించకుండా, బుద్ధి చెప్పకుండా, సరిదిద్దకుండా, నీతి యందు శిక్షించకుండా, పౌలు గారు చెప్పిన దానిని వెంబడించకుండా ఉంటే, వింటున్నారా? పౌలు గారు చెప్పాడా? యవనస్తుడైన తిమోతికి, పాస్టర్కి చెప్పాడా? ఖండించుము, బుద్ధి చెప్పుము, నీతి యందు శిక్ష విధించుము చెప్పాడా లేదా? అవన్నీ చేయకుండా ఉంటే సరిపోతుంది. పౌలు గారు వర్తమానం నమ్మకపోతే సరిపోతుంది. అది 3 రకాల విశ్వాసులు ఉన్నారు కాబట్టి మనం వాళ్ళకి తగినట్టుగా మనం కూడా ఉండాలా. అంటే నువ్వు ఎవరివి? విశ్వాసివా, వేషధారివా, అవిశ్వాసవా? అసలు ఫాస్టర్గా నువ్వెవడు చెప్పు నాకు. ఆర్ యు ద బిలీవర్? నువ్వు ముందు వర్తమాన విశ్వాసివా? నువ్వు వర్తమాన విశ్వాసివి అయితే నువ్వు వర్తమాన విశ్వాసిగానే బోధిస్తావు. అది అవిశ్వాసికి రుచించదు. అది వేషధారికి రుచించదు. వాడు విడిచిపెట్టి పోతానంటే పోని. ఈరోజు సంఘాలలో అసలు పొట్టు అట్లనే ఉంటుంది. కోత కోయబడింది కానీ పొట్టుతోనే కళ్ళం దగ్గరికి తీసుకురాబడుతున్నది. కానీ కళ్ళం దగ్గరకు వచ్చినప్పుడు ఎవరుంటారు అక్కడ? ఆయన చేతిలో ఆయన చాట ఉన్నది. ఓ ఈ చాట ఎందుకో తెలుసు కదా మీకు. చాట ఏం చేస్తుంది? పొట్టును విత్తనము నుండి వేరు చేయడానికి. అక్కడ పరిచర్య, మనిషి కుమారుని పరిచర్య. రూతు బోయాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రూతు బోయాజు స్థలం ఎక్కడ కలుసుకున్నదామే? ముందు పొలంలో కలుసుకున్నాక తర్వాత ఎక్కడ కలుసుకున్నదామే? కోత అయిపోయినాక ఎక్కడ కలుసుకున్నదామే? కళ్ళము దగ్గర కలుసుకున్నది. నూర్చడి కళ్ళము దగ్గర కలుసుకున్నదామే. గ్లోరీ హల్లెలూయా. ఇప్పుడు రూతు నేరుగా నూర్చడి కళ్ళము దగ్గర కలుసుకున్నది. ఇప్పుడు ఈ రూతు నూర్చడి కళ్ళం దగ్గర ఉన్నది. ఎందుకు? అక్కడ బోయాజ్ ఏం చేస్తున్నాడు? హల్లెలూయా. ఆయన చేతిలో చాట ఉన్నది. పొట్టును విత్తనమును వేరు చేస్తా ఉన్నాడు ఆయన. ఎందుకంటే పొట్టు ఎన్నడూ విత్తనముతో వారసురాలు కానేరదు, కాలేదు కూడా ఆమె. ఈరోజు ఎంటైర్ మెసేజ్ చర్చ్లో పొట్టున్నది కానీ దానిని చెరగడానికి మనిషి కుమారుడు లేడు. ప్రకటన 10 పరిచర్య లేదు. ప్రకటన 10 పరిచర్య ఏంటిది? పొట్టు విత్తనాన్ని వేరు చేయడం, ఆయన చేతులు ఆయన చాటు ఉండడం, శిరస్సుగా దిగొచ్చి పొట్టును విత్తనమును వేరు చేయడం, ఆ తర్వాత విత్తనాన్ని కొట్లలోకి తీసుకెళ్ళడం, ఎత్తబడ్లోకి, తర్వాత పొట్టును అగ్ని చేత కాల్చేయడం. అదే మనిషి కుమారుని పరిచర్య. అందుకే ఆయన అక్కడ తీర్పరిగా కనబడుతున్నాడు, న్యాయాధిపతిగా కనబడుతున్నాడు, సర్వోన్నతమైన న్యాయాధిపతిగా. వింటున్నారా? బట్ టుడే పీపుల్ డోంట్ అండర్స్టాండ్ దిస్ మెసేజ్. ఈరోజు ప్రజలకి వర్తమానం అర్థం కావట్లేదు. చాలామంది సేవకులకు అర్థం కావట్లేదు. ఐఎమ్ సారీ, నేను సేవకుల గురించి చెప్పినప్పుడల్లా చాలా మందికి బాధ కలుగుతూ ఉంది. కానీ నేను చెప్పేది నిజం. వారు భవిష్యత్తులో నన్ను పిలవకపోయినా పర్వాలేదు, నేను రాను కూడా వాళ్ళ దగ్గరికి. ఎందుకంటే నాకు అర్థమైపోయింది ఏంటంటే సమయం అయిపోయింది. ఇక నా రాజు నాకు ప్రత్యక్షమయ్యాడు. నా శిరస్సు ఇప్పుడు నన్ను హత్తుకున్నాడు. నేను ఆయన భార్యనయ్యాను, ఆయన నా భర్త అయి ఉన్నాడు. కాబట్టి ఐ డోంట్ కేర్. ఇప్పుడు నేను లెక్క చేయను దేని గురించి కూడా. ఇదివరకే లెక్క చేయలేదు, ఇప్పుడు ఇంకా ఇది అసలే లెక్క చేయను. నేను దేనినైనా లోనికి రానియడం. వాళ్ళు వచ్చి, పాస్టర్ గారు మరి పెళ్ళి చేయాలా మా అమ్మాయికి? చెయ్యి. ఆ పెళ్ళి మరి మగపిల్లవాళ్ళు మరి మొత్తము ఆభరణాలు ఏమంటున్నారు, తాళి కట్టించమంటున్నారు. సరే మరి నువ్వు మా విశ్వాసు కదా, ఎప్పటి నుండో మా చర్చిలో ఉన్నావు కదా, మీ అమ్మాయికి అట్లా చేస్తాం. ఎందుకు చేయం? దానికి సంబంధించిన పాస్టర్లు ఉంటారు, వాళ్ళని పిలుస్తాం. అలాంటి పిల్లలకు నన్ను ఎన్నడు పిలువరు. పిలిస్తే నేను అక్కడ ఉన్న పొట్టంతా రాలగొట్టిపోతాను. పాప ఆ అమ్మాయి బాప్తిజమం పొందుకొని ఆ అమ్మాయి ఆల్రెడీ అన్ని ఆభరణాలు తీసేసింది. కానీ ఇప్పుడు సంబంధం కోసం
పెళ్లి కోసం పాస్టర్ యొక్క ఒత్తిడి, తల్లిదండ్రుల యొక్క ఒత్తిడితో మళ్ళీ యజ్బేల్ లాగా అన్నీ వేసుకొని అన్నితో అలంకరించుకొని అక్కడ కూర్చుంటుంది. పాపం ఏం చేస్తుంది? ఆడపిల్ల కదా. ఒకవేళ దాన్ని వ్యతిరేకిస్తే ఇక 10 మందితో చెప్పిస్తూ ఉంటారు. పాస్టరు, మరి మీ అమ్మ నాన్నలకు లోబడాలని బైబిల్ చెప్తుంది కదా అమ్మ. పౌలు గారు ఏమన్నాడో తెలుసా? ప్రభువు నందు తల్లిదండ్రులకు లోబడమన్నాడు. ప్రభువుకి బయట కాదు. ప్రభు ఎవరు? వాక్యం. వాక్యములో తల్లిదండ్రులు వాక్య ప్రకారంగా చెప్తున్నంతసేపు లోబడాల పిల్లలు. కానీ వాక్యాన్ని దాటి తల్లిదండ్రులు లేదని చెప్తే లోబడాల్సిన అవసరం లేదు. ఒక భార్య కూడా భర్తకు ఎప్పుడు లోబడాలంటే ప్రభువునందు లోబడాలి. ఆమె భర్త వాక్య ప్రకారంగా చెప్తున్నంతసేపు భార్య లోబడాలి. కానీ వాక్యానికి విరోధంగా చెప్తే అస్సలు లోబడకూడదు. ఉదాహరణ ఇలా అన్నాడు అనుకో, అదిగో ప్రభు వాక్యంలో చెప్తున్నది కదా భార్యలు భర్తలకు లోబడాలని మీ పాస్టర్ మార్క్ గారు చెప్పారు కదా, అయితే మన ఇద్దరం సినిమా పోదాందా, చక్కగా నువ్వు ఆ 7 వారాల నగలున్నాయి వేసుకో, ఇప్పుడు నువ్వు మనం ఫంక్షన్ పోతున్నాం, నాకు నిన్ను చూస్తుంటే అంత ఎట్లా అనిపిస్తూ ఉన్నది, ఆ పట్టు చీర అది 50,000 పెట్టుకున్నాం, అది కట్టుకో, అదిగో మంచిగా పూలు పెట్టుకో, పట్టు పోదాంపా, మీ పాస్టర్ చెప్పిండుగా. పాస్టర్ చెప్పింది ఆలోచించు. ప్రభువు నందు అన్నాడు ఆయన. ప్రభువు నందు మాత్రమే. ప్రభువును దాటి ఏమన్నా చేయడానికి. ఒకవేళ సంఘ కాపరి చెప్పినా దయ్యం పట్టినోడు అని చెప్పి రా బయటికి. ఎందుకంటే వాడు దయ్యం పట్టినోడే వాడు. నిజంగా ఏ నిజమైన పరిశుద్ధాత్మత నింపబడిన దైవజనుడు తన విశ్వాసులను వాక్యాన్ని దాటి జీవించమని చెప్పాడు. అలా చెప్పాడంటే వీడు ఖచ్చితంగా దయ్యం పట్టిన వాడై ఉండాలా. రాజీ పడని విశ్వాసం. ముందు కాపరి చూపించాలా. కడుపు కోసం ఆలోచించొద్దు, ధనము సంపాదించడం కోసం ఆలోచించొద్దు. ఇంకొందరు అంటారు పర్వాలేదు వాళ్ళు మారుతారు, ఇప్పుడు చెప్తారు, ఇక నేను చెప్తాను, ప్రవక్త చెప్తాడు, ఇప్పుడు నేను చదువుతానా ఈనండి. వీళ్ళు ఏం చేస్తారట అంటే, గమనించాలి, ఇప్పుడు మాట్లాడుతుంది ఏంటి? అలంకరణ గురించి. అప్పుడున్న స్త్రీలు అలంకరించుకున్నారు కదా, దాని గురించి. ఈ దినమున ఆ విధానంలోనే లోకము సంఘమును అలంకరింపగోర్చున్నది. లోకం వల్లే దానిని అలంకరించుచున్నది. ఏది? సంఘం. లోక కార్యంలో ఒక మాదిరిని తీసుకొని వచ్చిన్నది. ఎక్కువ మంది సభ్యులను పొందుటకు ప్రయత్నం చేయుచున్నది. దేనినైనా సావాసంలోనికి తీసుకొని వచ్చినది. ఓ మాయ్, ఇది ఒక విచారకరమైన సంగతి. ఒక సంస్థ మరొక సంస్థను అధిగమించుటకు ప్రయత్నం చేయుచున్నది. పోటీ పెరిగింది ఇప్పుడు మెసేజ్ చర్చల మధ్యలో. ఎంతమంది వస్తాను? 100 మంది. 100నేనా? అన్ని సంవత్సరాలు చేస్తున్నాను. 100నేనా? మా సంఘం తెలుసా? నేను ఎప్పుడు అంట, ఉనుక బస్తాలు ఎన్నుంటే ఏం లాభం? ఇల్లంతా ఉనుక బస్తాలు ఉన్నాయి. పందుల పొట్టు తప్ప దేనికని ఉపయోగపడుతుంది అది? సంఘంలో పొట్టు ఎంతుంటే ఏం లాభం? విత్తనం కావాలా? మరి ప్రవక్త అంటాడు, దేవుడు ఎప్పుడు కూడా సంఖ్యను చూడడు, నాణ్యతను చూస్తాడు. దేవుడికి క్వాంటిటీ కాదు, క్వాలిటీ కావాలి. ఆయన వచ్చేది క్వాంటిటీ కోసం రావట్లేదు, ఆయన క్వాలిటీ కోసం వస్తూ ఉన్నాడు. ఇప్పుడు 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 క్వాంటిటీ కావాలంటే చాలా దొరుకుతుంది ఆయనకు. దొరకదా? వినబడతలేదు నాకు. కానీ ఆయన కావాల్సింది ఏంటంటే క్వాంటిటీ కాదు, క్వాలిటీ కావాలా. చూడండి, వస్తిని ఎందుకు తీసివేశాడు? బాహ్యమైన సౌందర్యం లేదనా? బైబిల్ అంటుంది ఆమె సుందరవతి అని చెప్తున్నది. బాహ్యమైన సౌందర్యం కలిగి ఉన్నది ఆమె. కానీ ఆమె కావాలనే లోబడలేదు రాజుకి. భర్తకు కావాల్సింది ఏంటంటే లోబడడం కావాలా. ఈరోజు ఎలాంటి వధువు కోసమైనా వస్తున్నాడంటే, ఎలాంటి భార్య కోసమైనా వస్తున్నాడంటే, మన రాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు తనకు పూర్తిగా లోబడేది కావాలి. ఆయనకు, ఆయన వాక్యానికి పూర్తిగా సమర్పించుకునేది కావాలి, పూర్తిగా అంగీకరించుకునేది కావాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు?
ఇప్పుడు పోటీ ఒక సంస్థకు మరొక సంస్థకు అధిగమించుటకు ప్రయత్నం చేయించున్నది. ఎవరినైనాను లోనికి ఒక సభ్యునిగా తీసుకొని వచ్చినది. ఎవరినైనా సరే ఇక వాడు విలియం బ్రెన్హామ్ ఫోటో ఇంట్లో ఉంటే చాలు, బండి పైన ఉంటే చాలు, షర్ట్ పైన ఉంటే చాలు, పక్షిరాజు ఫోటో. జీవితం ఎట్లయినా ఉండని, బ్రతుకులు ఎట్లయినా ఉండని. కొందరు అంటుంటారు, మార్పాస్త సంఘానికి వెళ్తున్నావా, అయితే నీకు పెళ్ళి కాదు. ప్రవక్త బ్రెన్హామ్ గారు ఎక్కడైనా మెసేజ్లో పాస్టర్ యొక్క డ్యూటీ పెళ్లి సంబంధాలు వెతకడం అని చెప్పాడా? నాకు చూపిస్తారు ఎవరైనా? కెన్ ఎనీబడి? పాస్టర్ యొక్క డ్యూటీ యేసుక్రీస్తుకు పెళ్లి కుమార్తెను సిద్ధపరచడం. ఈ మధ్యలోనే ఒకరు మన సంఘంలో నుండి వెళ్ళిపోయారు. మా సంఘంలో నుండి ఎవరు వాళ్ళు అంటే ఒక కుటుంబం. ఎందుకు అంటే పెళ్లి సంబంధాలు చూస్తలేడు. వేరే పాస్టర్ వెళ్ళి, ఎన్ని సంవత్సరాలను మీరు అక్కడికి వెళ్తారు, పెళ్లి పాస్టర్ ఆయన పెళ్లి సంబంధాలు చూడట్లేదు, నేనైతే ఇప్పుడే చూస్తాను. చూసుకో. పెళ్లి సంబంధాల కోసం వచ్చే వాళ్ళు ఉన్నారు, బర్త్డేల కోసం వచ్చే వాళ్ళు ఉన్నారు, వివాహాల కోసం వచ్చే వాళ్ళు ఉన్నారు, సమాధి కార్యక్రమాల కోసం వచ్చే వాళ్ళు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వాటి కోసం కాదు ఆయన సంఘాన్ని స్థాపించింది. నో సార్. ఈరోజు చాలామంది ఏంటంటే సంఘ కాపరి మాకు సంబంధాలు చూడాలి. నో సార్, నో సార్, చూడవు. సంఘ కాపరి సంబంధాలు చూసే పని బ్రోకర్ పని, సంఘ కాపరిది కాదు. బ్రోకర్ పాస్టర్లు వేలో ఉన్నారులే, వాళ్ళ పని అది. వాళ్ళు చేసిన వివాహాలు ఎన్ని విఫలమైనాయో, రోజు ఎంత కొట్టుకుంటున్నారో, పోలీస్ స్టేషన్లకు ఎన్ని పోతున్నాయో మాకు తెలుసు. వాళ్ళు ఎవరు ఎంటైమెస్లో ఉన్న వాళ్ళే. మళ్ళీ పోలీస్ స్టేషన్ ఏంది, విడాకులు కూడా అయినాయి కొన్ని కుటుంబాలు. అయితే ఎంటైమెస్లో పెళ్లి చేసిన వాళ్ళవి. ఏంటిది, ఇది ఏం జరుగుతుంది ఇప్పుడు? వాట్ హ్యాపెనింగ్? జాగ్రత్తగా వినండి. విచారకరమైన సంగతి ఇది. ఒక సంస్థ మరొక సంస్థను అధిగమించడానికి ప్రయత్నం చేయించున్నది. ఎవరినైనాను లోనికి ఒక సభ్యునిగా తీసుకొని వచ్చినది. మీరు ఈ సంస్థలోనికి వారిని తీసుకొని వచ్చును. అయితే వారు శుద్ధి చేయబడి మన దేవుని ఆత్మతో తిరిగి జన్మించినంత వరకు వారెన్నడూ క్రీస్తు యొక్క సహవాసంలోనికి రాలేరు. అది నిజం. వారు వారి యొక్క పేరుని ఇక్కడ గ్రంథములో కలిగి ఉండవచ్చు, అయితే పైన గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో వారి పేరు లేదు. యేసుక్రీస్తు యొక్క రక్తముతో అది రాయబడనంత వరకు. నూట 160 పారాగ్రాఫ్. స్త్రీలందరూ వారు చక్కగా కనబడినట్లు తాము సిద్ధపరచుకొని వచ్చినారు. మరి నేను ఊహించగలను, దేశంలో నా ప్రథమ మహిళ వలె కొన్ని చూపులు వారి మీద పడినట్లుగా నిజంగా వారు తమను తాము అలంకరించుకొని వచ్చినారు. వారు తమను తాము చక్కగా దువ్వుకున్నారు. ఎందువలనగా వారు రాజు ముందు హాజరు కాబోచున్నారు. ఈ దినమున మనం సంఘములతో ఉన్న పూర్తి వ్యవహారం అంతయు నేను తలంచుచున్నాను. లోక సంబంధుల వలె తమను తాము అలంకరించుకున్నట్టుకు ప్రయత్నించుచున్నారు. లోక సంబంధమైన వినోదములను వారు కలిగి ఉన్నారు. ఏంటిది? విహారయాత్రలు, చర్చను విహారయాత్రలకు, పిక్నిక్లకు తీసుకుపోవడం, లోక సంబంధమైన వినోదాలు, లోక సంబంధమైన వినోదములు వారు కలిగి ఉన్నారు. దానిలో లోక కార్యములు ఉన్నవి, లోక సంబంధమైన కార్యములను వారు చేయించున్నారు. వారు తాము రాజును కలుసుకోనగలమని తలంచుచు లోకముతో స్నేహం చేయించున్నారు. దేవుడు దాన్ని లెక్క చేయడు, ఆయన దాన్ని అసహించుకుంటాడు. అయితే మనం లోకములోని వారి వలె నటించగోరుచున్నాము. ఇప్పుడు వినండి, నేను చెప్పినట్లుగా మన సంఘములలో కొన్ని సంఘములు వారిని లోనికి రానిచ్చుటకు ఇనుప ఊచులను క్రిందికి నెట్టి వారిని పెద్దలుగా లోపలికి తీసుకొని వచ్చున్నారు. ఎవరిని? లోక సంబంధమైన వాళ్ళను. కొన్ని సంఘాలు తీసుకుంటున్నాయట. సంఘములో కొన్నిసార్లు సంఘ కాపరులు 4 లేక 5 సార్లు పెళ్లి చేసుకుని వారు ఉన్నారు. ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మన ఎంటమేసలోనే అలా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మళ్ళీ దాన్ని ఏమంటారో తెలుసా? అంటే అతను వర్తమానం నమ్మనప్పుడు, అతను రక్షణ పొందుకోనప్పుడు అలా జీవించాడు బ్రదర్.
అసలు నీకు 5 రకాల పరిచర్ల గురించి ఎప్పుడైనా విన్నావా? ప్రవక్త చెప్పింది విని ఉంటే అలాంటి వాడిని నువ్వు అభిషేకించావు, అలాంటి వాడికి నేరుగా చెప్తావు, బ్రదర్ నువ్వు పాస్టర్గా పనిచేయడానికి వీల్లేదు, కనీసం సంఘ పెద్దగా కూడా సంఘంలో ఉండడానికి వీల్లేదు. నువ్వు విశ్వాసగా ఉండాలంటేనే దేవుడు కృప కావాలా నీకు. విశ్వాసగా బతకాలంటేనే దేవుడు కృప కావాలా నీకు. అలాంటిది నిన్ను సంఘ కాపరిగా పెట్టడం ఏంది? పెళ్ళి కాకముందే నువ్వు గర్భవతిని చేశావు, గర్భవతైన స్త్రీని పెళ్లి చేశావు, మళ్ళీ పాస్టర్గా అభిషేకించబడాలు, సంఘాన్ని చీల్చడాలు, సంఘం పక్కనే సంఘం పెట్టడాలు. నాకు ఎంటమేసలో చాలామంది పాస్టర్లు తెలుసు, ప్రవక్త చెప్పిన ఈ విధానంలో ఉన్నవాళ్ళు. ఐ నో మెనీ పీపుల్, నాకు తెలుసు. అది వారి వ్యక్తిగత సాక్ష్యం నాకు తెలుసు, వాళ్ళ జీవితాలు నాకు తెలుసు. ఏం చేద్దాం? అలంకరించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, సంఘములో వాళ్ళని రోనికి రాణిస్తున్నారు. దానికోసం వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇనుప ఊచలను క్రిందికి నెట్టేస్తున్నారు, వాళ్ళను పెద్దలుగా లోపల తీసుకొచ్చుకుంటున్నారు. వాడికి 2 సార్లు పెళ్ళైందా 3 సార్లు పెళ్ళి కాదు, ఎంత దశమభాగం ఇస్తున్నాడో ఎంత పెద్ద కట్టిస్తున్నాడు అది కావాలి. ఇప్పుడు దశమభాగం కట్ట పెద్దదా? ఉద్యోగస్తుడా? గవర్నమెంట్ ఉద్యోగస్తుడా? సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్? లేదా మంచి వ్యాపారవేత్తనా? మంచి దశమభాగాలు ఇస్తున్నాడా? అయితే అతన్ని నేను సంఘ పెద్దగా పెడతా. సంఘ పెద్దగా ఉండడానికి కావాల్సిన అర్హతలు బైబిల్లో చాలా క్లియర్గా రాయబడి ఉన్నది. అలా ఉనే ఒక సేవకుడు, 5 రకాల పరిచర్యలో ఉన్న సేవకుడికి ఉండాల్సిన అర్హతలు కూడా బైబిల్లోనూ ప్రవక్త వర్తమానంలోనూ ఉన్నవి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అడ్డుగా ఉన్న ఇనుప ఊచలను క్రిందికి నెట్టేశారు. ఇప్పుడు ఆల్రెడీ ఎవరిని పడితే వాళ్ళని లోనికి తీసుకుంటున్నారు, పెద్దలుగా వాళ్ళని లోపల తీసేసుకుంటున్నారు. కొన్నిసార్లు సంఘంలో సంఘ కాపర్లు 4 లేదా 5 సార్లు పెళ్లి చేసుకున్న వారు ఉన్నారు. మరియు వారిలో కొందరు సిగరెట్లు తాగుచున్నారు. వారు బాగానే ఉన్నారు, వారు దాన్ని చూసుకుంటారని చెప్పుచున్నారు. ఏం కాదు బ్రదర్, మారుతాడు. నేను ఓ పాస్టర్ నాతో ఇలా అన్నాడు, ఏం బ్రదర్ అలాంటి నువ్వు చర్చిలో ఇట్లా రాణిస్తున్నావు అంటే, మారుతాడు బ్రదర్. అతను చర్చిలోనికి రావాలంటే మారి రావాలా, ఓడలోనికి ఎవడైనా పోవాలంటే మారిపోవాలి, లేకపోతే నోవావు కట్టిన ఓడ సరిపోకపోదును. ఎందుకంటే నోవావు చెప్పిన వర్తమానం ఇరుకు ద్వారం. మరి ఇరుకు ద్వారంలోకి ప్రవేశించువారు కొందరే, ఏర్పరచబడిన వాళ్ళు మాత్రమే ఇరుకు ద్వారంలో ప్రవేశిస్తారు. కానీ ఈరోజు సమస్య ఏంటిదంటే ఎవరిని పడితే వాళ్ళని లోనికి రానియడం సంఘంలోనికి. అందుకే ప్రవక్త అన్నాడు, ఇక్కడ ఈ చర్చిలో ఉన్న పుస్తకంలో నీ పేరు ఉంటుంది కానీ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నీ పేరు లేదు, ఆ రక్తము చేత నీ పేరు రాయబడలేదు. ఇక్కడ చూసుకొనే మురిసిపోవడం, ఎంటమెసేజ్ చర్చిలో నా పేరుంది, ఎంటమెసేజ్ చర్చిలో నా పేరుంది, ఎంటమెసేజ్ చర్చిలో నా పేరుందని ఎగరడం తప్ప నీ పేరు అక్కడ ఉందో లేదో నీకు తెలియదు. అక్కడ నీ జీవితం చెప్తుంది నీ పేరు ఉందో లేదో. ఎవరైతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేర్లు అయితే రాయబడి ఉంటుందో వాళ్ళు ఈ భూమి పైన క్రొత్త జన్మ పొందుకుంటారు. వాళ్ళు యేసుక్రీస్తు రక్తంలో కడగబడతారు, వాళ్ళు క్రొత్త జన్మ పొందుకుంటారు, పరిశుద్ధాత్మతో నింపబడతారు, వాళ్ళ జీవితాలు మారిపోయి ఉంటాయి వాళ్ళవి. ఓ పాస్టర్ ఇలా అన్నాడు, వాళ్ళు మారుతారు పాస్టర్ గారు, వాళ్ళు మారుతారు. ఏంటిది మారేది? సంఘానికి వచ్చినాక మారుతారట. మార్పు చెందినాకనే సంఘానికి రావాలా. ఎవడైనా నువ్వు లోనికి రావాలంటే ముందు బయట వాడు మారాలి, వాడు మారు మనసు పొందాలి, పశ్చాత్తాపపడాలి, పాపాలు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. పాపమును ఒప్పుకొని విడిచిపెట్టు వాడే కనికరము పొందును, కృప పొందుకుంటాడు, కనికరం పొందుతాడు. అట్టివాడు లోపలికి రావాలి సంఘానికి. కానీ ఈరోజు ఎవరిని పడితే వాళ్ళని లోపలికి రానిచ్చి, వాడు వేషధారైనా, అవిశ్వాసైనా, రాజకీయ నాయకుడైనా, 2-3 పెళ్లి చేసుకున్నోడైనా, అక్రమ సంబంధం కలిగినోడైనా, సిగరెట్ తాగేవాడైనా, లేకపోతే పాన్ పరాగులు తినేవాడైనా, ఏ పనులు పడితే నోరు తెరిచి అబద్ధాలు చెప్తాడు. వాడు పొద్దున నుండి రాత్రి దాకా వాడి నోటి నిండా అబద్ధాలే.
వాని నోట్లో నుండి వచ్చే మాటలు సత్యాలను దొరకబట్టాలంటే ఏరుకోవాలి దాంట్లో. అలా ఉంటుంది మన మాటలు. అబద్ధికుడు ఎప్పుడు చూసినా ఎత్తుకు పై ఎత్తలేడాలు, ఎప్పుడు చూసినా. ఒక అమాయకత్వం కలిగిన విశ్వాసి దేవుడికి కావాలి. ఏమీ తెలియని వాడు దేవుడికి కావాలి. అన్నీ కూడా వదిలిపెట్టబడి దేవుడి పైన ఆధారపడేవాడు కావాలి. ప్రతి దాన్ని విడిచిపెట్టాలి. ఏం చేశాడు దేవుడు? మోషే మొత్తం సకల విద్యలు, ఐగుప్తులోని సకల విద్యలు నేర్చుకొని ఉన్నాడు. మరి మోషే తాను కమాండర్గా, ఆ దేశానికి కమాండర్గా ఉండి చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటిని తన ఒంటి చేతితో ఓడించి వాళ్ళందరినీ కప్పము కట్టేవారుగా, పన్నులు కట్టేవాడుగా మార్చాడు. అవునా? అలాంటి మోషేను దేవుడు వాడుకోవాలంటే ఏం చేయాల్సి వచ్చింది? మోషేలో ఉన్న విద్యనంతా తీసేయాలి, మోషేలో ఉన్న తెలివితేటలంతా తీసేయాలి, మోషేలో ఉన్న జ్ఞానమంతా తీసివేయాలి. ఇప్పుడు ఎలాగుండాలంటే నాకేమీ రాదు ప్రభు అనే స్థితికి రావాలి. ఇప్పుడు 40 ఏళ్ళు పట్టింది దేవుడికి మిద్యానారణ్యంలో మోషేలో ఉన్న ఆ సకల విధములైన ఆ ఐగుప్తు విద్యలని బడి తీయడానికి, ఆ తెలివితేటలు, ఆ జ్ఞానమంతా తీసేయడానికి. మోషే ఇప్పుడు అగ్నిస్తంభాన్ని పొదలో కలుసుకున్నప్పుడు అంటున్నాడు, ప్రభు నేను నోటి మాధ్యం గలవాడను, ఇప్పుడు నాకు ఏం తెలియదు ప్రభు అంటే అదే కావాలి నాకు అన్నాడు ఆయన. నాకు అదే కావాలి ఈ రోజున. నాకు ఆ స్థితిలో ఉండడమే ఇష్టం ఈ రోజున. నాకు నువ్వు అలాగనే ఉండడం నాకు ఇష్టం. హల్లెలూయా. నువ్వు పూర్తిగా వాక్యం పైన ఆధారపడబడి ఉండాలా, పూర్తిగా నువ్వు వాక్యం పైన ఆనుకొని ఉండాలి. ఎందుకంటే మనుష్యుడు బ్రతుకుచున్నది రొట్టె వల్ల మాత్రము కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించునన్న మాట నీ జీవితంలో జరగాలి. అక్కడ నువ్వు తెలివితేటలతో, జ్ఞానంతో పోతే దేవుడు ఎందుకు పనిచేస్తాడు? మనిషి తన సబుద్ధి పైన ఆధారపడినంతసేపు దేవుడు రంగంపైకి రాడు. తన సబుద్ధి నుండి మనిషి ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతాడో అప్పుడు దేవుడు రంగంపైకి వస్తాడు. ప్రవక్త అంటాడు, వరం అంటే ఏంటిది? వాట్ ఈస్ ద గిఫ్ట్? వరం అంటే తనను తాను ప్రక్కకు జరుపుకోవడము, యేసుక్రీస్తును ఆహ్వానించడము. అదే వరం అంటే. వాట్ ఈస్ గిఫ్ట్? వరం అంటే ఏంటిది? నిన్ను ప్రక్కకు జరుపుకోవడం అయి ఉన్నది, క్రీస్తును రంగంపైకి తీసుకురావడం అయి ఉన్నది. అదే వరం. హల్లెలూయా. నువ్వు అక్కడ ఉన్నంతసేపు ఆయన దిగిరాడు ఆయన, కానీ నువ్వు ప్రక్కకు జరిగితే ఆయన దిగి వస్తాడు ఆయన. నేను చెప్తలేని ఇవన్నీ ప్రవక్త చెప్తున్నాడు. అలంకరణ గురించి ఆయనే మాట్లాడుతున్నాడు, ఎస్తేర్ గురించి ఆయనే మాట్లాడుతున్నాడు. మీరు అనుకోవద్దు మార్క్ పాస్టర్ గారు ఎవరినో టార్గెట్ చేశాడు. నేను ఎవరిని టార్గెట్ చేయలే, ప్రవక్తనే టార్గెట్ చేశాడు. ఏమని ఉంటే మొర్దెకైతో మాట్లాడుకోండి, హేగేతో మాట్లాడుకోండి. ఆయనకు పరిశుద్ధాత్మ చెప్పాడు, ఆయన చెప్పాడు. పరిశుద్ధాత్మ ఆయనలో ఉన్నది, నాలో కూడా ఉన్నది, కాబట్టి ఆయన చెప్పిందే నేను చెప్తా ఉన్నా. వాళ్ళు అంటారట, వాళ్ళు బాగానే ఉన్నారు, వారు దాన్ని చూసుకుంటారులే అని చెప్తారట. వాళ్ళు ఏంటిది? సిగరెట్లు తాగుతున్నారు, 2-3 సార్లు పెళ్లి చేసుకొని ఉన్నారు, ఎవరు పడితే వాళ్ళు లోపలికి వస్తున్నారు, సంఘములో ఉట్టిగా నీళ్ళలో ముంచి లేపితే చాలు ఏసుకిస్నామాలు అయిపోయింది. ఇక ఏసుకిస్నామాలు తీసుకుంటే కథం. ఇక నువ్వు వధువు, నువ్వు పెళ్ళికు మారుతావు, నువ్వు అయిపోయింది, నువ్వు పెళ్ళికు మారుతావు, నువ్వు వధువు. నువ్వు ఒక రాత్రి సారాయి కొట్టులో ఉన్న వ్యక్తిని తీసుకొని మరుసటి రోజు ఆ వ్యక్తిని వేదిక మీద ఉంచుచున్నారు. ఇంత దారుణం. సారాయి కొట్టులో ఉన్నోన్ని తీసుకొని మరుసటి రోజు ఎక్కడ తీసుకొచ్చి పెడుతున్నారట? నువ్వు పాస్టర్గా ఉండు బ్రదర్, నువ్వు అభిషేకించబడు బ్రదర్. వరంగల్ జిల్లాలో అట్లాంటి పాస్టర్లు చాలామంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. దాన్ని అభిషేకించే బిషప్లు కూడా ఉన్నారు. వాళ్ళకి ఏం కావాలంటే, నా కింద ఇంతమంది ఉన్నారు చూడు, నేను చెప్తే ఇంతమంది వింటారు చూడు, నేను వాళ్ళందరికీ బిషప్ని. ఓరి సిద్కియా, నీ పని త్వరలోనే ఉన్నది. నువ్వు వాళ్ళందరికీ ముఖ్యుడు కావచ్చు, వాళ్ళందరిని నువ్వు మెయింటైన్ చేస్తున్నావు కావచ్చు, కానీ త్వరలోనే నీ పని ఉంది. ఒక రాత్రి సారే కొట్టులో ఉన్న వ్యక్తిని తీసుకొని మరుసటి రోజు ఆ వ్యక్తిని వేదిక మీద ఉంచుచున్నారు. అలాంటి వాటి యందు నాకు నమ్మిక లేదు. ఒక మనిషి తప్పక రుజువు చేయబడవాలని నేను కోరుచున్నాను.
అది నిజం, రుజువు చేయబడవలసి ఉన్నది. అరే ముందు అతను సేవకుడు అన్నట్టుగా రుజువు కావాలా? అతనిలో రుజువేంటిదో చూడు. అతనిలో మారుమనసు ఉందా? అసలు కనీసం విశ్వాసి గుణ లక్షణాలు ఉన్నాయా? కనీసం వర్తమానంలో ఉండే ప్రాథమిక విశ్వాసి గుణ లక్షణాలు కనీసం అవి ఉన్నాయా అతని లోపట? విశ్వాసి తర్వాతే తను పాస్టర్ అని చెప్పుకోవడానికి కావలసిన గుణ లక్షణాలు ఉన్నాయా? దానికి రుజువులు ఏంటిది అసలు అతను పాస్టర్ అని చెప్పడానికి? అంటే అతను పిలుపున్నదని చెప్పుకున్నాడు, చెప్పుకుంటే సరిపోదుగా, రుజువు ఉండాలి కదా అక్కడ. అతను పాస్టర్ అని చెప్పుకుంటే సరిపోదుగా, అతనిలో రుజువు కనపడాలి కదా, అతను నిరూపించబడాలి కదా, అతను దేవుని చేత పిలువబడ్డాడనకు నిరూపణ కనపడాలి కదా. ఎక్కడ పడితే అక్కడ అభిషేకించబడడం, ఎక్కడ పడితే అక్కడ సంఘాలను తయారు చేయడం, సంఘాలను మేము స్థాపిస్తామని చెప్పుకోవడానికి ఎవరిని పడితే వాని పైన చేతులు ఉంచేయడం. ఇంకో పాస్టర్ ఉన్నాడు, 500 ఇస్తే వచ్చి ఇచ్చేస్తాడు, నువ్వు 2వ భార్యను కలుగుండు, 3వ భార్యను కలుగుండు, ఎంటా మెసేజ్లోనే. నీకు 2వ పెళ్ళైందని తెలిసినా కూడా నువ్వు 500 వచ్చి చేతులు పెట్టి నేను అభిషేకిస్తాడు. దర్శనం అది నిజం. అది ప్రవక్త అంటున్నాడు, ఒక మనిషి తప్పక రుజువు చేయబడవలనని నేను కోరుచున్నాను. ఇలాంటి వాటిపైన నాకు నమ్మిక లేదు. రుజువు చేయబడాలి అతను, అది నిజం, రుజువు చేయవలసి ఉన్నది. నేను మీకు చెప్తున్నాను, పరిశుద్ధాత్మ బాప్తిస్మమునందు నేను నమ్మిక కలిగి ఉన్నాను. భాషలు మాట్లాడుతున్న నేను నమ్మిక కలిగి ఉన్నాను. అయితే దాని మీదనే ఎంతో ఎక్కువగా మనం నొక్కి చెప్పుచున్నామని తలుస్తాను. ఒక స్త్రీ భాషలతో మాట్లాడగలదు, మరొక స్త్రీ భాషలతో మాట్లాడుతుంది. అయితే నువ్వు మాట్లాడుచున్న భాషలతో ఆమె జీవితం లేక అతని యొక్క జీవితం సరితూగని ఎడల అప్పుడు అది తప్పు భాష అయి ఉన్నది. నువ్వు భాషలు మాట్లాడవచ్చు, ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ జీవితం కనుక దానికి సరిగ్గా లేదనుకో, ఆ జీవితము సరిగా తూగలేదనుకో, దాని ప్రకారముగా అది తప్పు భాష ఉన్నది. అది ఎలానగా బైబిల్లో ఉన్నట్లుగా నువ్వు ప్రవర్తించినట్లు పరిశుద్ధాత్మ చేస్తాడు. నువ్వు పరిశుద్ధాత్మను కలుగుంటే బైబిల్లో ఉన్న దాని ప్రకారంగా ఉండునట్లు ప్రవర్తించేనట్లుగా చేస్తాడు ఆయన. బైబిల్కి వ్యతిరేకంగా కాదు, బైబిల్లో ఉన్న దాని ప్రకారముగా. వింటున్నారా నేను చెప్పింది? బైబిల్లో ఉన్నట్లుగా నువ్వు ప్రవర్తించినట్లు పరిశుద్ధాత్మ చేస్తాడు. పరిపూర్ణమైన క్రీస్తు సారూప్యమునకు అది నిన్ను తెస్తుంది. బా ఆమేనంటారా? ఇప్పుడు చెప్తున్నా నేనండి. భాషలతో మాట్లాడు ఒక వ్యక్తిని మీరు తీసుకోండి. పరపరపరమని శబ్దం చేస్తూ కూయి ఒక రంపముతో పోరాడే తగినంత కోపమును అతడు కలుగున్నాడు. మరి అతడు తన పొరుగు వారిని గురించి అతడు మాట్లాడతాడు, మరి సమస్తము ఆ రీతిగా చేస్తాడు. ఎందుకని? మీరు దాని పరిశుద్ధాత్మను పిలవగలరా? అది పరిశుద్ధాత్మ కానేరదు. లేదండి. హోలీ గోస్ట్ ఉంటే ఆ వ్యక్తికి ఆ పరపరపరాన్ని శబ్దం చేసుకునే ఒక రంపం లాంటి కోపం ఉండదు అతని దగ్గర. పొరుగు వారితో అట్లనే మాట్లాడుతూ ఉంటాడు, సమస్తం ఆ విధంగానే చేస్తూ ఉంటాడు. అతను పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి కాదు అతను. కానీ వాళ్ళు అంటారు, నేను భాషలతో మాట్లాడుతున్నాను కదా, నాకు పరిశుద్ధాత్మ ఉంది. ఎట్లున్నది అంటావు? పరిశుద్ధాత్మ నిన్ను ఆయన సారూప్యంలోనికి తీసుకెళ్తుంది. పరిపూర్ణమైన క్రీస్తు సారూప్యంలోనికి అది నేను తెస్తుంది. పరిశుద్ధాత్మ నిన్ను బైబిల్లో ఉన్నట్లుగా నువ్వు ప్రవర్తించినట్లు చేస్తుంది. వాక్యములో ఉన్నట్లుగా ప్రవర్తించేటట్లు చేసేది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అనగా సాత్వికము, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, దయాళుత్వము, విశ్వాసం. అదే పరిశుద్ధాత్మ. అది ఆత్మ యొక్క ఫలమై ఉన్నది. సజీవ దేవుని యొక్క సంఘములో పరిశుద్ధాత్మ ఒక రుజువు. మాధుర్యము, దీనత్వము, తగ్గింపు, ఒకరి పట్ల ఒకరు ప్రేమ, దీర్ఘశాంతము. దట్ ఈస్ ద హోలీ గోస్ట్. అది పరిశుద్ధాత్మ. వింటున్నారా నేను చెప్పింది? దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకేమంటున్నాడు? ఒక సోదరుడు తప్పిపోయినట్లయితే మీరు అతన్ని కొట్టవద్దు, లేక అలాంటిది మరి ఏదో చేయవద్దు. అతను వెనక వెళ్ళి అతను తిరిగి వెనకకు తేగలరేమో చూడండి. ఆ కార్యము చేయటకు బోధకుని కొరకు మీరు వేచి ఉండవద్దు. మీరు దాన్ని చేయండి, ఎవరైనా దాన్ని చేయండి.
బోధకుడు అంతయు చేయలేడు, అలాగే పెద్దలు కూడా దాన్ని చేయలేరు. ప్రతి ఒక్కరూ క్రీస్తు ఒక శరీరంలో ఒక సభ్యులై ఉన్నారు. మరి తప్పక ఒకరికొకరము వెళ్ళాలి. మరియు మనము క్రీస్తు ఒక ఆత్మను మనలో మనము కలుగున్నట్లయితే ఆయన మనకు ఒక గొప్ప ఉపమానములో వారు 99 గొర్రెలను విడిచిపెట్టి మన నశించిన ఒక్క గొర్రె కొరకు వెళ్ళారు. దాన్నే మనము తప్పక చేయవలసి ఉన్నది. యేసు ఉపమానంలో చెప్పాడా లేదా? 99 గొర్రెలను విడిచిపెట్టి ఒక్క గొర్రె, తప్పిపోయిన గొర్రె కోసం వెళ్ళాడా లేదా? అయితే వారిని వెళ్ళనివ్వండి అని మనం అనుచున్నాము. మనము ఎన్నడూ దాన్ని తప్పక చేరాదు. మన తప్పక మృదువుగా, క్షమించు వారముగా, దీర్ఘశాంతమును కలిగిన వారముగా ఉండాలి. అది ఆత్మ యొక్క ఫలమై ఉన్నది. ఇప్పుడు ఎస్తేరు గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనము దాని తర్వాత కనుగొంటాం. ఆ ఎస్తేరు రాజు ముందు తన్ను తాను కనపరచుటకు, ఆమె తన్ను తాను సిద్ధపరచుకున్నటకు వారామెను ఈ స్థలంలో ఒక చోట ఉంచారు. ఆమె దాన్ని తిరస్కరించినది. ఈ లోకం వంటి అలంకరణను తిరస్కరించినది ఆమె దాన్ని ఇష్టపడలేదు. ఆమె ఉన్న విధముగానే రాజు వద్దకు వెళ్ళగోరినది. హల్లెలూయా. ఈ దినమున ఉన్న సంఘములు లోకంలోని వారి వలె ప్రవర్తింపగోరుచున్నారు. లేక కారణము మనము పెద్దవారనుచున్నాము. దేవుడు అన్నాడు, ఒకప్పుడు వారు చిన్నవారుగా ఉన్నారు, అప్పుడు వారు ఆయన సేవించారు. అయితే వారు పెద్దవారైన తర్వాత వారు ఆయన్ని మర్చిపోయారు. ప్రాబ్లం అదే. ఈరోజు చిన్నవారుగా ఉన్నప్పుడు చాలా దేవుణ్ణి ప్రేమించి దేవునికి సేవ చేస్తారు. ఇక వాళ్ళ స్థాయి పెరగడం మొదలుపెట్టిందనుకో, దేవుడు వాళ్ళని ఆస్వాదించడం మొదలుపెట్టాడనుకో, దేవుడు వాళ్ళకు ఒక జాబ్ ఇచ్చాడనుకో, దేవుడు వాళ్ళ వ్యాపారం దీవించాడనుకో, వాళ్ళ దేవుడు ఒక ఉద్యోగం ఇచ్చాడనుకో, లేకపోతే వాళ్ళకు ఒక ఇల్లు ఇచ్చాడనుకో, లేకపోతే ఒక కారు ఇచ్చాడనుకో, స్థలం ఇచ్చాడనుకో, బైక్ ఇచ్చాడనుకో. ఇప్పుడు వీళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు. ఇక వీళ్ళు ఏమవుతుంటారంటే ఇక మొత్తం మర్చిపోతూ ఉంటారు. ఇక ఆయన్ని మర్చిపోతారు వీళ్ళు. ఇక చిన్నవారిగా ఉన్నప్పుడు ఎలాంటి దైవత్వము కలుగున్నారో, ఎలాంటి తగ్గింపు కలుగున్నారో, ఎలాంటి సేవ దేవుడికి చేశారో, పెద్దవారైన తర్వాత, పెద్దవారంటే అర్థం ఇక్కడ అన్ని సమృద్ధిగా దొరకడం, ఇక పేద స్థితి నుండి ధనవంతుని స్థితికి రావడం. దేవుడు ఆ పేద స్థితిలో నమ్మకంగా ఉన్నాడు కదా అని దీవిస్తే, ఇప్పుడు ధనవంతుని స్థితికి వచ్చాక ఇక వీళ్ళు ఏమవుతారట అంటే ఇక ఆయనను మర్చిపోతారు. ఇక చిన్నవారుగా ఉన్నప్పుడు వాళ్ళు ఆయనను సేవించారు. అయితే వారు పెద్దవారైన తర్వాత వారు ఆయన మర్చిపోయారు. ఈరోజు సంఘం పరిస్థితి అదే, సేవకుల పరిస్థితి అదే. ఏమీ లేనప్పుడు దేవుని సేవ, ప్రభువా నేను నీపైన ఆధారపడుతున్నాను, నాకు నువ్వే సర్వస్వం ప్రభువా, నేను నిన్ను నమ్మి వచ్చాను, నీవు పిలుస్తేనే వచ్చాను అని మాట్లాడతారు. ఇప్పుడు కొంచెం పెద్దవారు అయిపోయాక, సమృద్ధిగా దేవుడు ఇవ్వడం మొదలుపెట్టాక సేవకుడికి, ఇక వీళ్ళు ఎలా ప్రవర్తిస్తూ ఉంటారంటే అంతా మర్చిపోతారు. ఇక వీళ్ళు అన్నీ మర్చిపోతారు. ఇక వీళ్ళు దట్ ఈస్ ద ప్రాబ్లం. అది సమస్య. అది సమస్య అదే. విశ్వాసులైనా అంతే. విశ్వాసుల పరిస్థితి కూడా అదే. ఈరోజు విశ్వాసులు కూడా ఆ స్థితిలోనే ఉన్నారు. నువ్వు పెద్దవాడవైన తర్వాత కూడా ఎన్నడూ నువ్వు దేవుని సేవించడం మానకూడదు. నువ్వు ఏ స్థితి నుండి వచ్చావో నీ జీవితంలో నువ్వెన్నడూ మరవవద్దు. ఆ మొదటి ప్రేమను విడిచిపెట్టవద్దు. నువ్వు నెవర్ లెఫ్ట్ దట్ ఫస్ట్ లవ్ టు ద లార్డ్. ప్రభు పట్ల నువ్వు కలుగున్న మొదటి ప్రేమను నువ్వు ఏ స్థాయిలో ఉన్నా మర్చిపోవద్దు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు మర్చిపోవద్దు. ఆధారపడ్డావా ప్రారంభంలో, పెద్దవాడైన తర్వాత కూడా ఆధారపడు. డబ్బు పైన ఆధారపడకు, డబ్బు ఉంది కదా అని. విశ్వాసాలపైన ఆధారపడకు, కుటుంబాలపైన ఆధారపడకు, జాబులపైన ఆధారపడకు. నాకు ఇప్పుడు డబ్బు ఉంది కదా అని విర్రవిగకు. పాస్టర్ మాటను వ్యతిరేకించకు. పాస్టర్ని చిన్న చూపు చూడకు.
పాస్టర్కి నేను దశమ వాయిస్తున్నాను కదా అని చెప్పి పాస్టర్ పైన అధికారం చెలాయించడానికి ప్రయత్నించకు. నేను పాస్టర్కి నేను ఇస్తేనే బతుకుతున్నాడండి. ఆ చర్చ్ ఎట్లా కట్టాడు అనుకుంటున్నావు? నేను ఇస్తేనే. తీసుకపో. నేను వద్దంటున్నానా? నేను ఎలాంటి పాస్టర్నో తెలుసా? నేను ఇచ్చాను, నా వల్లనే కట్టినంటే పట్టుకపో అంట. నేను తీసుకెళ్ళిపో. ఐ డోంట్ కేర్. ఎందుకంటే దేవుడు నీలాంటోడిని ఏం చేయాలో చేస్తాడని నాకు సంబంధం లేదు. కానీ నాకు ఎలా ఇవ్వాలో ఆయన నాకు ఇస్తాడు. ఆయన మొత్తము క్షామం ఉన్న కాలంలో, కరువు ఉన్న కాలంలో, ఆర్థిక సంక్షోభంలో ఉన్న కాలంలో దేవుడు ఏం చేశాడు? అక్కడ ఏలియాకి ఒక సారాబాదు విధవరాలు ఇంట్లో భోజనం సిద్ధపరిచాడు. కొరత లేదు అక్కడ వాళ్ళకు. ఎందుకంటే ఈరోజు నేను చూస్తూ ఉన్నాను కొంతమంది స్పిరిట్స్ని. నేను ఎక్కువగా వాళ్ళ మాటల కంటే వాళ్ళ ఆత్మలను పట్టుకుంటా. కొంతమంది సంఘ కాపరికి నేను ఇది చేస్తున్నాను, ఈరోజు చర్చ్ అక్కడ నిలబడడానికి మేమే కారణం, మా కుటుంబాలే కారణం అని అన్న వాళ్ళకి నేను సీరియస్గా చెప్తున్న వార్నింగ్. దేవుడు నీకు కనీసము దాని ఏమంటారంటే ఆ వేరు కూడా లేకుండా నరికి పడేస్తాడు నిన్ను. నీకు వేరు కూడా లేకుండా దేవుడు తీసిపడేస్తాడు నిన్ను. బైబిల్ చదువుకోవాలంటే పాత నిబంధనల ఎవరు అలాగూ చేసినను దేవుడు వాళ్ళను వేర్లు కూడా లేకుండా చేసి పడేశాడు ఆయన. ఎన్నడూ అలాంటి గర్వముతో అహంకారంతో పోకూడదు. మనం సాత్వికమైన మనసు కలిగి ఉండాలి, తగ్గింపు కలిగిన మనసులో. ఎందుకంటే సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అన్నాడు ఆయన. సాత్వికం అంటే ఏంటిది అర్థం? తగ్గింపు, దీనత్వం. 1000 ఏళ్ల పరిపాలనలో భూలోకాన్ని స్వతంత్రించుకునేది ఎవరు? తగ్గింపు కలిగిన వాళ్ళు. ఇప్పుడు దీనత్వం కలిగిన వాళ్ళే అప్పుడు దాన్ని స్వతంత్రించుకుంటారు. కొన్ని సంఘాలలో సంఘ కాపరికి తెలియకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు, ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు, బాగా సెటిల్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చిన నిర్ణయాలు సంఘ కాపరికి తెలియకుండా సంఘం విషయాలలో వాళ్ళు ఇష్టం వచ్చిన పనులు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను హెచ్చరిక చేస్తున్నాను ఈరోజు. మీ జీవితాలు నాశనానికి సిద్ధంగా ఉన్నాయి. మీ జీవితాలు మీరు కోరుకున్నట్టుగా నాశనానికి సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే అది వాక్యానికి విరోధం. అది వాక్యానికి విరోధం. అది నిజం. డోంట్ డూ ఇట్. దాన్ని ఎన్నడూ చేయవద్దు. సంఘ కాపరిని దేవుడు పెట్టిందే ఎందుకు అంటే ఆ సంఘం యొక్క వ్యవహారములన్నీ కూడా ఆ సంఘ కాపరి చూసుకోవడానికి. నువ్వేదైనా సేవ చేయాలంటే ఆ సంఘ కాపరి ఆధ్వర్యంలో చేయాలి. ఆ సంఘ కాపరి ఆధ్వర్యములో ఆ సంఘ కాపరి యొక్క పరిచర్యలో నువ్వు సేవ చేయాలి. సంఘ కాపరిని దేవుడు ఆత్మీయంగా మాట్లాడాలంటే సంఘమునకు భర్తగా పెట్టాడు. సంఘ కాపరి సంఘమునకు భర్త అయి ఉన్నాడు. ఆత్మీయంగా భర్తను దాటి భార్య ఎలా ప్రవర్తించకూడదో అలానే సంఘము కూడా సంఘ కాపరిని దాటి ఎప్పుడు ప్రవర్తించకూడదు. ప్రవర్తించడానికి హక్కు లేదు. ప్రేమైన దేవుని పిల్లలారా, వాక్యం ఏం చెప్తుందో అర్థం చేసుకోండి. ఇక్కడ ప్రవక్త ఏం చెప్తున్నాడో అర్థం చేసుకోండి. వాళ్ళు చిన్నవారుగా ఉన్నప్పుడట వాళ్ళు ఆయనను సేవించారు. అయితే వాళ్ళు పెద్దవారు అయిన తర్వాత వారు ఆయనను మర్చిపోయారు. అది నిజం. ఇలా అంటున్నాడు. ఒక సందులో ఎక్కడో మనం ఒక పెనం వంటి ప్లేట్లను తీసుకొని ఒక తంబుర తీసుకొని మా చేతులతో దాన్ని కొట్టుచు మరి ఒక పాత గిటారు తీసుకొని దానిని ఒక విధముగా శబ్దం చేయుటకు మనము ప్రయత్నించి ఒక వీధి కూటమును నడిపినప్పుడు మీరు దీనులుగా ఉన్నారు. అయితే మనకు 30 లేదా 40 లక్షల డాలర్ల కట్టడము అంటే బిల్డింగ్ వచ్చినప్పుడు, మరి అలాంటి గొప్పతనం వచ్చినప్పుడు మనం ఎంతో తలబిరుసు గల వారిగా మారి మనమున్న పరిస్థితిని మర్చిపోవచ్చున్నాము, లోకముతో మెరుగులు దిద్దుకొనుచున్నాము. ఫినిష్. సంఘం పరిస్థితి ఏమవుతుందంటే రోజు రోజు దిగజారిపోతున్నది. అది ఎప్పుడు అలా దిగజారిపోకూడదు.
మనలో ఉన్న ఆత్మ ఆర్పబడకూడదు, మనలో ఉన్న ఆ ఉజ్జీవము ఆర్పబడకూడదు. మనలో దేవుని పైన ఆధారపడే ఆ జీవితాన్ని ఎన్నడూ కూడా ఎంత స్థాయిలో ఉన్నా మనం మర్చిపోకూడదు. నేను మీకు ఉదాహరణ చెప్తున్నాను. దావీదు ఉన్నాడు. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు యెహోవా నా కాపరి అనే ఆ యొక్క కీర్తన పాడాడు. దావీదు మహారాజుగా అభిషేకించబడినప్పుడు కూడా అలానే కీర్తన పాడాడు. ఆయన యెహోవాయే నా కాపరి అని చెప్పి. ఇప్పుడు దావీదు ఇలా అనుకోలేదు, నా కింద ఇంతమంది మంత్రులు ఉన్నారు, సైన్యాధిపతులు ఉన్నారు, రాజ్యాలు ఉన్నాయి, చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ నన్ను చూస్తే వణికిపోతున్నాయి. నా పేరు చెప్తేనే ఓ రాజు అయితే దావీదు నీ మీదికి రాబోతున్నాడు అని ఆ రాజు భార్య చెప్పుడుతోనే వాడు అక్కడే గుండాకి చచ్చిపోయాడు. అంత భయం దావీదంతే. దావీదు ఆ రాజ్యం మీదకి వస్తున్నాడంటే ఆ రాజు యొక్క గుండె ఆగిపోయి గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు అక్కడ. అంత భయం దావీదంటే. దావీదు అంటేనే చుట్టుపక్కల దేశాలని వణికిపోయేవి. సిరియన్లు, ఫిలిస్తీయులు, ఐగుప్తులు, ప్రతి ఒక్కడు వణికిపోయేవాడు. చుట్టుపక్కల దేశాలన్నీ పన్నుగట్టేవారు ఈ యొక్క రాజ్యానికి. వింటున్నారా? అలాంటి దావీదు తాను 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 ఆ స్థాయిలో ఉన్నా కూడా యెహోవాయే నా కాపరి, నాకు లేమి కలగదని పాట పాడాడు ఆయన. గొర్రెల కాపరిగా, సామానుడిగా, ఎవరికి తెలవని బాలుడిగా, చిన్నప్పటి నుండి అడవిలో పెరిగిన వాడిగా, అతనికి సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్సెస్, సహజాతీతమైన అనుభవాలు ఎన్నో ఉన్నాయి. అడవిలా ఉన్నాయా లేవా? అతని మందలోని గొర్రెను తన నోటిలో ఖర్చుకొని పారిపోతున్న సింహం వెంబడిపడి దాని నోటిలో ఉన్న గొర్రెను గాయం తగలకుండా విడిపించి దాన్ని చీల్చి చంపాడు. అక్కడ సింహమును చీల్చి చంపాడు. అలానే అక్కడున్న ఎలుగుబంటిని గమనించున్నారా? ఎలుగుబంటితో పోరాడి దాన్ని చీల్చి చంపాడు ఆయన. అలాంటి గొప్ప సహజాతీతమైన అనుభూతులు కలిగిన దావీదు అతను ఎవరో కూడా ఎవరికీ తెలియదు. అక్కడ ఆ బాలుడిగా ఉన్నప్పుడు, ఆ గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు తండ్రి మాటకు లోబడి ఒక్క గొర్రెను కూడా పోగొట్టుకోకుండా కాపాడుతున్న ఆ సమయంలో, హల్లెలూయా, అతను ఎవరో తెలియనప్పుడు కూడా అతను ఎలాగున్నాడో అతను ఎవరో అందరికీ తెలిసి రాజుగా అభిషేకించబడి రాజ్యాధికారము, రాజసింహాసనం పైన కూర్చున్న అదే విధంగా దావీదు మారకుండా యెహోవాయే నా కాపరి పాట పాడాడు ఆయన. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడికి ఏం కావాలి? అలాగూ కావాలి. ఈ రోజున నీ స్థితిని బట్టి విశ్వాసం మారకూడదు, తల బిరుసుగా నువ్వు మారకూడదు. నీ స్థితిని బట్టి నువ్వు ఏమీ లేనప్పుడు ఎలాగున్నావో తగ్గింపుతో, సాత్వికముతో, దీన మనసుతో పరిచర్య చేశావో, నీవు దేవునికి సేవ చేశావో, దేవుడి వాక్యాన్ని లోబడ్డావో, సంఘములో దేవుడికి సేవ చేశావో, నీకు అన్నీ ఉన్నప్పుడు కూడా నువ్వు అలానే ఉండాలి. డోంట్ చేంజ్. నువ్వు మారవద్దు. నువ్వు సేవకుడైనా విశ్వాసి అయినా మారడానికి వీలు లేదు. నువ్వు ప్రవక్త అదే చెప్తున్నాడు. అనేక మంది పెంతెకోస్తు స్త్రీలు పురుషునికి సంబంధించిన బట్టలు ధరించుకొని వచ్చున్నారు. మీరు గమనించారు, ఎక్కువ పెంతెకోస్తు గురించి మాట్లాడుతున్నాడు ఆయన. చెప్పానుగా, పెంతెకోస్తులు ఏమయ్యారు? లవోదికులుగా మారిపోయారు వాళ్ళు. అనేక మంది పెంతెకోస్తు స్త్రీలు పురుషునికి సంబంధించిన బట్టలు ధరించుకొని వచ్చున్నారు. మరి అది ఆయన దృష్టిలో హేయమైనది ఉన్నదని దేవుడు చెప్పిన్నాడు. అది సత్యం. నువ్వు అలాగైతే ఎలా పరలోకమునకు వెళ్ళుటకు ఎదురు చూస్తావు? అక్కడ పరిశుద్ధాత్మ లేదని చూపుచున్నది. అక్కడ పరిశుద్ధాత్ముడు ఉన్నట్లయితే అది నిన్ను దోషిగా తీర్పు తీరుస్తుంది. నిజం. నువ్వు కేకలు వేయవచ్చు, భాషలతో మాట్లాడవచ్చు, పైకి క్రిందికి ఎగరవచ్చు, ఆత్మలో నాట్యమాడవచ్చు. ఇండియా దేశం వారు, హిందువులు దాన్ని చేయుట నేను చూస్తున్నాను. మరి అలాంటి సమస్తమును వారు చేస్తున్నారు. నువ్వు దేనినైతే మాట్లాడుచున్నావో నిన్ను దేవుని ప్రజల వలె జీవింపజేయనట్లు చేయు పరిశుద్ధాత్మక శక్తి నువ్వు మాట్లాడుచున్న జీవితాన్ని అది సమర్థించని ఎడల దాని వలన ఏ అర్థము లేదు. అదే క్రీస్తు ఒక వధువు అయి ఉన్నది. ఖచ్చితం. అది ప్రవక్త చెప్పింది. ఎస్తేరు ఒక వధువు కావాల్సి ఉండేను, కాబట్టి ఆమె లోక సంబంధమైన అలంకరణను కోరుకొనలేదు. ఆమె ఎలా ఉన్నదో
ఆ రీతిగానే రాజు యొద్దకు వెళ్ళగోరినది. పెంతెకోస్తు వారు తప్పక తమను తాము అలంకరించుకున్న రీతిగా ఆమె తను తాను సాత్వికముగా దీనమైన ఆత్మతో అలంకరించుకున్నది. ఆమె అలంకరణ ఏంటిదట? సాత్వికమైన దీనమైన ఆత్మతో ఆమె అలంకరించుకున్నది. మరి ఆమె అలంకరణలన్నిటిలో వారు క్రొత్త అభిమానింపబడే వస్తువులతో వారు లోనికి వచ్చినప్పుడు రాజు వారి వైపు చూసి వారందరినీ ఉపపత్నులతో అంతఃపురంలో ఉంచెను. రాత్రి చూసాం కదా, వారందరిని ఏం చేశాడు? ఉపపత్నులు చేసేసాడు. రెండో అంతఃపురంలో, అసలు అంతఃపురంలో కాదు. ఈ ఎస్తేరు ఆయన దృష్టి ముందుకు వచ్చినప్పుడు అతడు ఆ తీయని దీనమైన సాత్వికపు ఆత్మ యొక్క దృశ్యములను ఆమెలో చూసెను. అప్పుడు అతడు అన్నాడు, అది ఆమెయే, వెళ్ళి రాజకిరీటమును ఆమె తలపై ఉంచండి. అది అంతే. నేను ఎందుకు చదువుతానో తెలుసా? ఇవి రాత్రి నేను చెప్పింది నా సొంత ప్రసంగం కాదు, ప్రవక్త చెప్పింది అనే రుజువు కోసం నేను ఇవన్నీ చెప్తా ఉన్నాను నేను మీకు. ఎందుకంటే కొందరు అనుకుంటున్నారు మార్క్ పాస్టర్ గారు అంతా సొంత ప్రత్యక్షతలు చెప్తున్నాడు, ప్రవక్త చెప్పినవి చెప్తున్నాడు. చూడు ఇక్కడ ఏంటంటే, నేను ఇవన్నీ కోర్స్ చదివితే ఇంకా టైం ఎక్కువ అయిపోతుందని ఉద్దేశంగా నేను చాలాసార్లు కోర్స్ చదవను. ఎందుకంటే అవన్నీ నా దగ్గర ఉన్నా కూడా చదవను. నేను అవన్నీ నా దగ్గర ఉంటాయి నా నోట్స్లో, కానీ నేను చదవను వాటిని. ఎందుకు చదవనంటే టైం లేదు కాబట్టి. అందుకే మీరు వర్తమానాలు చదువుతున్నప్పుడు నేను చెప్పే ప్రతిదీ కూడా అందులో ఉన్నది. ఎందుకంటే నేను చెప్తున్నది ప్రవక్త చెప్పడం కాదు, ప్రవక్త చెప్పింది నేను చెప్తున్నాను. ప్రవక్త ఒరిజినల్ స్వరం, ఆయన ప్రవక్త స్వరము, 7వ దూత స్వరము, అసలైన స్వరము. 5 రకాల పరిచర్య వాళ్ళేదో ప్రతిధ్వని స్వరము. ఆ ఒరిజినల్ స్వరమే మళ్ళీ ప్రతిధ్వనిగా వినబడతా ఉన్నది ఈ రోజున. వింటున్నారా అని చెప్పింది? ఎక్కువ ప్రతిధ్వని అన్నమాట. అయితే నేను ఎస్తేరు గురించి చెప్తున్న ఈ విషయాలు మీకు అర్థం కావాలని నేను మళ్ళీ చదువుతున్నా. నేనేమి మీకు దాని ఏమంటారు, నేనేమి మీకు సొంతంగా చెప్పట్లేదు అన్నకు రుజువు అనమాట. ఎస్తేరు ఒక వధువు కావాల్సి ఉండేను కాబట్టి ఆమె లోక సంబంధమైన అలంకరణను కోరుకొనలేదు. ఆ లోక సంబంధమైన అలంకరణ ఏంటో ఇప్పటిదాకా చూసాం కదా. సంఘాలు ఏ స్థితిలో ఉన్నాయి, సభ్యులు ఏ స్థితిలో ఉన్నారు, వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారు, సంఘ కాపర్లు ఏ విధంగా ఎవరిని పడితే వాళ్ళని లోనికి రాణిస్తూ ఉన్నారు, విన్నాం కదా అదంతా. కానీ ఎస్తేరు అలా కోరుకోదు. ఎస్తేరు వధువుగా ఉండవలసి ఉన్నది ఆమె. ఈ ఎస్తేరు వధువుగా ఉండవలసి ఉన్నది. ఈ ఎస్తేరు పెళ్లి కుమార్తెగా ఉండవలసి ఉన్నది. ఆమె ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కోరుకోదు ఆమె. సంఘం యొక్క గొప్పతనముల గురించి కాదు ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది, మన రాజు యొక్క గొప్పతనం గురించి, మన రాజు యొక్క మహిమను గురించి, మన రాజు యొక్క ఘనతను గురించి మాట్లాడుకోవాలా, మన భర్తను గురించిన ఘనత గురించి మాట్లాడుకోవాలా. నీకు తెలుసా మా చర్చ్ ఎంత పెద్దదో, నీకు తెలుసా మా పాస్టర్ ఎట్లా అంటాడో, నీకు తెలుసా మా చర్చ్లో ఎంతమంది వస్తారో, నీకు తెలుసా మా చర్చ్లో ఎంతమంది సంఘ పెద్దలు ఉన్నారో. ఏదో ఒక్కసారి సంఘ పెద్దలు నా ముందు నిలబెట్టు, వాడికి అసలు సంఘ పెద్ద అర్హత ఉందో లేదో నీ ముందే రుజువు చేస్తా. కట్టు పెట్టుకొని తిరిగినోడు అందరు సంఘ పెద్దలేనా? సాయంత్రం అయితే ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటాడు, ఆ కాశీ బుగ్గలో కనబడతా ఉంటాడు, అక్కడ వైన్ షాప్ దగ్గర. ఇక్కడ మాత్రం కట్టు పెట్టుకుని కూర్చో 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 24 గంటలు అబద్ధాలు ఆడుతా అంటాడు. వాడు సంఘ పెద్దనా? నాన్ సెన్స్. మార్క్ పాస్టర్ దగ్గర సంఘ పెద్దలు ఉన్నారా? మా దగ్గర ఉన్నారు తెలుసా. ఇదేమన్నా పోటీ ఆరా? సంఘ పెద్దల పోటీ? ఇదేమన్నా సంఘ పెద్దల పోటీ? ఇదేమన్నా మనకు పోటీలు ఉన్నాయా? మనం ఏమైనా పోటీలో ఉన్నామా మనం? వాట్ నాన్ సెన్స్. మీ చర్చిలో ఎంతమంది వస్తారు? మా చర్చిలో ఎంతమంది వస్తారో తెలుసా? ఇప్పుడు అంతా సంఘము, కట్టడాలు, సభ్యులు, సంఘ పెద్దలు, పాస్టరు. మా పాస్టర్ చుట్టూ ఎప్పుడు 10 మంది ఉంటారు తెలుసా? మా పాస్టర్ చుట్టూ ఎప్పుడు 10 మంది ఉంటారు, రాజకీయ నాయకుని చుట్టూ ఉన్నట్టు. వాట్ నాన్ సెన్స్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం బుద్ధిహీనత మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడు ఎస్తేరు వధువు కావాల్సి ఉన్నది.
అందరి స్త్రీల వల్లే, అందరి కన్యకల వల్లే ఈమె అలంకరించుకోవడానికి ఇష్టపడేది ఈమె. సంఘ శాఖలోడికి కూడా పాస్టర్ చుట్టూ 10 మంది ఉంటారు ఎప్పుడు చూసినా. వాడికి కూడా ఏంటిది, అదిగో మా సంఘం, అదిగో సంఘ పెద్దలు ఉన్నారు చూసావా, అదిగో వీళ్ళున్నారు చూసావా, వాళ్ళు ఉన్నారు చూసావా. అదేగా ఈరోజు కూడా లోక సంబంధమైన అలంకరణను కోరుకోలేదు ఎస్తేరు. ఆమె ఎలా ఉండినదో ఆ విధంగానే వెలగోరినది. ఎందుకంటే ఆమె కలుగున అలంకరణ ఏంటిదట, దీనమైన మనస్సు, సాత్వికముగా దీనమైన ఆత్మతో అలంకరించుకున్నది ఆమె. మిగతా వాళ్ళ అలంకరణ అన్నిటిలో వారు క్రొత్త అభిమానింపబడే వస్తువులతో వారి లోనికి వచ్చినప్పుడు రాజు వారి వైపు చూసి వారందరిని ఉపపత్నులతో అంతఃపురంలోనికి ఉంచెను. మీరు రాణి కాదు, మీరు సింహాసనం పైన కూర్చున్న అధికారం మీకు, పొండి. ప్రభువా నేను ఇంత పెద్ద సేవ చేసిన, నువ్వు ఎంత పెద్ద సేవ చేయి. ప్రభువా నాది ఇంత పెద్ద సంఘం, నువ్వు ఎంత పెద్ద సంఘమైన ఉండని. ప్రభువా నా దగ్గర ఇంతమంది పాస్టర్లు ఉండే, ఎంతవలైతే ఏంది నాకు, నువ్వు అసలు రానిగా పక్క జరుగు. నువ్వు ఈ ఎస్తేరు ఆయన దృష్టి ముందుకు వచ్చినప్పుడు అతడు ఆ తీయని దీనమైన సాత్వికపు ఆత్మ యొక్క దృశ్యములను ఆమెలో చూశాను. రాత్రి చెప్పాను కానీ ఏం చూస్తున్నాడు ఇప్పుడు, బాహ్య సౌందర్యం కాదు, వస్తి సుందరవతైన స్త్రీ ఆమె కాదా. ఆమె అంత సౌందర్యమైనది ఎవరు లేరు, కానీ ఆమె రాజాజ్ఞను త్రోసివేసింది. ఆమె ఆ రాజాజ్ఞ ఆ ఏడుగురు నపుంసకుల ద్వారా, స్వరముల ద్వారా వెళ్ళినప్పుడు ఆమె త్రోసివేసిందా లేదా. ఇప్పుడు కావాల్సింది ఏంటిది, ఇప్పుడు ఆయనకి ఏం కావాలా, ఇప్పుడు బాహ్య సౌందర్యం కాదు, లోబడే స్త్రీ కావాలి. ఇప్పుడు ఆయనకు ఆ సింహం యొక్క గర్జనకు లోబడే స్త్రీ కావాలా. ఆ సింహము గర్జించినప్పుడు, ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు శబ్దములకు లోబడే వాళ్ళు కావాలి ఇప్పుడు ఆయనకు. ఆ 7 ఉరుముల యొక్క వర్తమానం, ఆ ఏడుగురు వర్తమానికుల యొక్క 7 స్వరములు తీసుకునే వారు కావాలి ఇప్పుడు ఆయనకు. ఆ 7 ముద్రల ప్రత్యక్షతను తీసుకునే వాళ్ళు కావాలి ఇప్పుడు ఆయనకు. ఆ 7 ముద్రల ప్రత్యక్షతతో నింపబడే వాళ్ళు కావాలి ఇప్పుడు ఆయనకు. దానికోసమే ఆయన వస్తిని తీసివేసి ఇప్పుడు ఆ స్థానంలో అలాంటి రాణి కావాలని వెతుకుతుంటే ఎస్తేరు కనబడింది. ఇప్పుడు ఫ్రెండ్స్, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుని యేసుక్రీస్తుకు ఆయన దృష్టిలో నువ్వు ఇప్పుడు ఎట్లున్నావో ఆలోచించు. ఒకసారి ఎలాంటి అలంకరణతో ఉన్నావో ఆలోచించు. నీ లోపల నిజంగా ఆ దీనమైన ఆత్మ ఉన్నదా? ఆ దీనమైన సాత్వికపు ఆ తీయని ఆత్మ ఉన్నదా? నువ్వు ఆ సాత్వికముతో దీనమైన ఆత్మతో అలంకరించబడ్డావా? నీలో ఆయన కోరుకున్నట్లుగా విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి మరియు సహోదర ప్రేమ అనే ఆయన గుణలక్షణాలు నీలో ఉన్నాయా? అప్పుడే ఆయన తలరాయిగా భర్తగా నిన్ను స్వీకరించి తలరాయిగా మూత వేయబడి, హల్లెలూయా, కృప అనుచు తలరాయి దిగి వచ్చి నీకు మూత వేయబడి నిన్ను రాణిగా ఆ కిరీటం నీ పైన పెడతాడు ఆయన. వినండి, 173వ పారాగ్రాఫ్. వారు తమను తాము ఆ విధమైన ఆత్మతో అలంకరించుకోవలసి ఉన్నది. స్త్రీలు మాత్రమే కాదు, పురుషులు కూడా తమను తాము ఆ విధమైన దీనత్వపు ఆత్మతో తమను తాము అలంకరించుకోవలను. అప్పుడు నువ్వు వధువుగా సిద్ధమగుచున్నావు. తీయగా మర్యాదగా ఎస్తేరు తన హృదయమును శుద్ధముగా చేసుకొని ఉన్నది. మనము బాహ్య అలంకరణ కొరకు శ్రద్ధ వహించుచున్నాము. ముడతలను తొలగించుకోవాలనని వారు ఎందరో తప్పక ఉన్నారు. వాటి మీదనే ఎంతో ఎక్కువగా పరిగెత్తు వారు ఉన్నారు. బాహ్య అలంకరణ, బయట విషయాలు, మా సంఘం ఇది, మా సంఘం అది కాదు ఇప్పుడు మనకు కావాల్సింది. దట్స్ నాట్ ద థింగ్. నేనేంటి, నా జీవితం ఏంటి, నా రాజు ఎదుటకు నేను వచ్చినప్పుడు ఆయన నన్ను స్వీకరిస్తాడా? ఆ తీయని మెల్లని దీనత్వపు ఆత్మ, సాత్వికమైన ఆత్మ నాలో ఉన్నదా? నేను నిజంగా ఆ గుణలక్షణాలు కలుగున్నానా? రాజు కోరుకునే గుణలక్షణాలు. ఇదివరకు నేను చెప్పాను, క్రీస్తు ఎలాంటి వధువు కొరకు వెతుకుతున్నాడంటే తన స్వరూపము, తన పోలిక కలిగిన వధువు కోసం,
తన స్వరూపము తన పోలిక ఏంటంటే వాక్యం. ఆ వాక్యము స్వరూపములో ఉన్న వధువు కోసం తన స్వరూపం తన పోలిక అంటే గుణలక్షణాలు. తనలో ఉన్న గుణలక్షణాలు ఎవరిలో కనబడతాయో అది ఆయన తన వధువుగా ఆమెను స్వీకరిస్తాడు, తన భార్యగా ఆమెను స్వీకరిస్తాడు. ఆయన అలాంటి వధువు కోసం ఆయన వెతుకుతా ఉన్నాడు ఇప్పుడు. ఆయన అలాంటి పెళ్లి కుమార్తె కోసం వెతుకుతా ఉన్నాడు ఇప్పుడు ఆయన. బట్ ద పీపుల్ కానీ ప్రజలు ఏమనుకుంటున్నారంటే అలాంటి వధువు కోసము ఆయన వెతుకుతున్నాడు కానీ ఈరోజు దాన్ని పట్టించుకోవట్లేదు. అందుకే చాలామందికి ఈ యొక్క ఎస్తేరు 7వ ముద్ర క్రింద ఉన్న మర్మం అన్న సంగతి తెలియదు. ఎస్తేరు గ్రంథము 7వ ముద్ర కింద ఉన్న మర్మం అది. రూతు ఎలాగైతే 7వ ముద్ర కింద ఉన్న మర్మముగా ఉన్నదో అలానే రిబ్కా, ఆసనాత్ వీళ్ళందరూ 7వ ముద్ర కింద ఉన్న మర్మముగా ఉన్నారు వీళ్ళు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు కూడా ఎస్తేరు అలాగునే ఉన్నది ఇక్కడ. మనం ఇప్పుడు ఆ 7వ ముద్ర కింద ఉన్నాం. మనం ఇప్పుడు రాజు దిగొచ్చిన కాలం ఇది, తలరాయి దిగొచ్చిన కాలం ఇది. కృప కృప అని కేకలు వేస్తూ తలరాయి దిగి వచ్చినది. మనం చదివినాం కదా, దేవుని ఆ రాజు దృష్టికి ఆమె దయాదాక్షిణములు పొందుకున్నది. ఇప్పుడు నీవు కూడా శిరస్సుగా ఆయనకు నీవు రావాలంటే ఆయన దృష్టిలో నువ్వు దయాదాక్షిణలు పొందుకోవాలి. అదే దాన్ని చెప్పేదంటే కృప కృప అని అరుచుకుంటూ వస్తున్నాడు ఆయన. కృప కృప అని కేకలు వేసుకుంటూ వస్తా ఉన్నాడు ఇప్పుడు ఆయన. ప్రియమైన దేవుని పిల్లలారా, నేను ఇంకా 3వ అధ్యాయానికి రాలేదు, ఎందుకంటే నేను చెప్పినవన్నీ రాత్రి ప్రవక్త వర్తమానంలో నుండి అని చూపించడానికే నేను ఇవన్నీ చూపిస్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మీరు దయచేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ గొర్రెపిల్ల ఒక వివాహ మహోత్సవం అనే వర్తమానమును మీరు చదవండి. ఇట్స్ వండర్ఫుల్ థింగ్. ఎందుకంటే ఇది గొర్రెపిల్ల వివాహ మహోత్సవం, మర్చిపోకండి ఈ మాట. మెసేజ్ పేరు ఏం పేరు? గొర్రెపిల్ల. దాంట్లో దేని గురించి మాట్లాడుతున్నాడు? ఎస్తేరు గురించి మాట్లాడుతున్నాడు, రూతు గురించి మాట్లాడుతున్నాడు. అవన్నీ ఉన్నాయి ఇందులో, ఎందుకంటే వీళ్ళందరూ దానికి సాదృశ్యం కాబట్టి. కావాలంటే చదవండి మీరు, దాంట్లో ఆ మెసేజ్ ఉంది తెలుగులో ఆల్రెడీ. ఆమేన్, హల్లెలూయా. గొర్రెపిల్ల ఎవరు? యేసుక్రీస్తు. వివాహ మహోత్సవం ఇది. ఆయన వధువుగా నువ్వు ఎలా ఉండాలో చెప్పబడుతున్నది ఇక్కడ. హల్లెలూయా, ఆమేన్ అంటారా? ఆయన చాలా విషయాలు ఇక్కడ మాట్లాడుకుంటూ వచ్చాడు. అవన్నీ నేను చదివితే చాలా టైం పడుతుంది, కానీ మీరు ఇంటి దగ్గర చదవండి. మెయిన్ కాన్సెప్ట్ మీకు అర్థమైంది కదా? ముఖ్యమైన థీమ్, ముఖ్యమైన విషయం అర్థమైందా మీకు? మొదటి అధ్యాయంలో రాజు విందు ఏర్పాటు చేశాడు. 7వ రోజున తన మనసులో ఉన్న రహస్యం, తన యొక్క మనసులో వెనక భాగంలో ఉన్న రహస్యమును ఆయన రాజాజ్ఞగా ఇచ్చినప్పుడు, సింహ గర్జనగా ఇచ్చినప్పుడు ఆ ఏడుగురు నపుంసకుల ద్వారా రాజాజ్ఞ వస్తీ దగ్గరకు వెళ్ళినప్పుడు వస్తీ దాన్ని తృణీకరించింది. అప్పుడు వస్తీని రాణి నుండి తీసివేశాడు. ప్రకటన 10లో జరుగుతున్నది అదే. 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఇప్పుడు ఎస్తేరు రంగంపైకి వస్తున్నది. ఎస్తేరు మొర్దెకాయి దగ్గర పెంచబడబడినది. మొర్దెకాయి ఈ కాలపు ప్రవక్త. ఆ తర్వాత ఎస్తేరు హేగే దగ్గరకు వెళ్ళింది. స్త్రీల కాపరిగా ఉన్న హేగే నపుంసకుడు, అతను కూడా ప్రవక్తకు సాదృశ్యమై ఉన్నాడు. ఆమేన్. ఆ తర్వాత ఆమె అలంకరణ గమనించారా మీరు? ఆమె అలంకరణ త్రోసివేసింది, లోకస్తమైన అలంకరణ. ఆమె అసలైన అలంకరణ హేగే ద్వారా నేర్చుకున్నది. హేగే అసలైన అలంకరణ ఇచ్చింది ఆయనకు. ఆమేన్. ఆ తర్వాత రాజు ఎదుగు తీసుకెళ్ళినప్పుడు రాజు ఆమె యందు సంతోషించి వెంటనే ఆమెను రాణిగా అభిషేకించాడు. మిగతా స్త్రీలందరినీ 2వ అంతఃపురంలో ఉపపత్నులుగా పెట్టేశాడు. ఆమెనంటారా? ఇక 3వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఇప్పుడు 3వ అధ్యాయంలో హామాను ఇంట్రొడ్యూస్ అవుతున్నాడు. హామాను పరిచయం అవుతున్నాడు. అగాగీయుడైన హామాను. వింటున్నారా? వీడెవడు అంటే యూదులకు శత్రువు. వీడొక మరణకాండమును తీసుకురావాలని, మరణ హోమమును తీసుకురావాలని వీడు ప్రణాళిక వేశాడు. ఎస్తేరు యొక్క ప్రజలందరినీ చంపాలని చెప్పి. అది అద్భుతమైన వారిగా ఉంటుంది. ప్రభు చిత్తమైతే వచ్చే గురువారం దాన్ని చూసుకుంటాం. విల్ సీ నెక్స్ట్ థర్స్డే.
వచ్చే గురువారం దాని మీద. హల్లెలూయా. నేను 3వ అధ్యాయం చదివాను కానీ దాంట్లోకి వెళ్ళలేదు, ఎందుకంటే 2వ అధ్యాయమును నేను మీకు ప్రవక్త చెప్పాడు ఇదంతా అని చూపించడానికి. 3వ అధ్యాయం కూడా ప్రవక్త చెప్పాడు. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ ద మెసేజెస్. ప్రతిదీ వర్తమానంలో ఉన్నది, మీరు దాన్ని పట్టుకోగలగాలి. అర్థమవుతుందని నేను చెప్పింది. సో దాన్ని పట్టుకోగలిగితే దేవుడిని మీకు ఆ పరిశుద్ధాత్మని ఇస్తాడు ఆయన. ఆ పరిశుద్ధాత్మ ద్వారా మీరు దాన్ని పట్టుకోగలిగితే అప్పుడు మీరు ఈ ప్రత్యక్షతలన్నీ గ్రహించగలుగుతారు. ఆమేన్. హల్లెలూయా. 3వ అధ్యాయానికి వచ్చినప్పుడు 3వ అధ్యాయంలో హామాను యూదుల శత్రువు కనబడతా ఉన్నాడు. అమెరికా హామాను ఎవరంటే అమెరికా. ఈ హామాను వెనకాల ఒక స్త్రీ ఉంటుంది, మీకు చూపిస్తాను నేను. హామాను వెనకాల ఒక స్త్రీ ఉంటుంది. ఆ స్త్రీ ప్రకటన 17 మహావేశ్య. ప్రకటన 13 ఎవరు అంటే అమెరికా, హామాను. వింటున్నారా? వీళ్ళ ప్లాన్ ఏంటిదంటే వీళ్ళిద్దరు కలిసి మొత్తం ఎస్తేరు యొక్క ప్రజలను పూర్తిగా వాళ్ళను చంపవలనని ఒక దుష్టమైన ప్రణాళికతో వాళ్ళు ఒక మారణ హోమమునకు సిద్ధపరిచారు. సేమ్ థింగ్ ఇప్పుడు మనకు జరగబోయేది అదే. ఇక్కడ దాకా మనం వచ్చాము 2వ అధ్యాయం దాకా. 3వ అధ్యాయంలో జరగబోయేది నేను చెప్పబోతున్నా. ఇక నెక్స్ట్ మీటింగ్లో ఇప్పుడు జరగబోయేది అనమాట. మనకు జరగబోయేది ఎస్తేరుకి, ఇప్పుడు రాణిగా స్వీకరించబడిన ఎస్తేరుకి. వింటున్నారా? ఎస్తేరు ప్రజలకు జరగబోయేది అనమాట. అర్థమైందని చెప్పింది. ఎస్తేరు ప్రజలకు ఏదైతే జరగబోతుందో అది ఇప్పుడు ఈ ప్లాన్లో మనకు సాదృశ్యంలో అక్కడ ఉంటే ఇక్కడ నిజ రూపంలో జరుగుతుంది ఇప్పుడు. అది ఎలాగో ఏమిటో నేను నెక్స్ట్ వీక్లో గురువారం చెప్తాను. అర్థమైంది అందరికీ? కానీ ఎంత స్పష్టంగా ఉందండి వాక్యం, ఎంత ప్లెయిన్గా స్పష్టంగా మన ముందు విషదపరచబడతా ఉన్నది. దేవుడు ఎంత చక్కగా వాటిని మనకు వివరిస్తూ ఉన్నాడు. ఓ గ్లోరీ, హల్లెలూయా. మీరు ఆయనను ప్రేమిస్తూ ఉన్నారా? డూ యు లవ్ హిమ్? మీరు ఆయన ప్రేమిస్తున్నారా? ఇప్పుడు నిజంగా ఆయన అంటే మీకు ఇష్టమేనా? ఆయనకు మీరు సంపూర్ణంగా సమర్పించుకోగోరుతున్నారా? సర్వస్వమును అర్పించుకోగోరుతున్నారా? ఆమేన్. హల్లెలూయా. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం, సమర్పించుకుందాం దేవుడికి. హల్లెలూయా. ప్రభువైన దేవా, సర్వశక్తిమంతుడా, ఓ మా శిరస్సుగా ఉన్న మా యజమాని, మా ప్రియమైన భర్త, నీకు స్తోత్రాలు. నిజంగా ప్రభువా, ఆ 7వ ముద్ర కింద ఎస్తేరు గ్రంథం ఎలా మర్మంగా ఉందో మాకు అర్థమవుతున్నది. అవును ప్రభువా, ఆ 7వ ముద్ర కింద ఎస్తేరు మర్మము మాకు అర్థమవుతున్నది. థ్యాంక్ యూ జీసస్ ఫర్ స్పీకింగ్ విత్ అస్. మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం, మాట్లాడినందుకు వందనాలు దేవా. నిజంగా ఎస్తేరు కలుగున్న ఆత్మ ఈరోజు మేము కలుగుందుము గాక. ఆ దీనమైన, ఆ సాత్వికమైన, ఆ మధురమైన ఆత్మ మేము ఎప్పుడూ కలుగుందుము గాక. ఆ నీ గుణలక్షణాలు మాలో ఎల్లప్పుడూ ఉండును గాక. రాజువైన నీవు మమ్మల్ని చూసినప్పుడు, ఓ భర్తవైన నీవు, శిరస్సువైన నీవు ఆ ప్రకటన 10లో మమ్మల్ని చూసినప్పుడు మాలో నువ్వు వెతుకుతున్న గుణలక్షణాలు కనబడాలి, మాలో నువ్వు వెతుకుతున్న స్వభావము కనబడాలి. నిన్ను నువ్వు మాలో చూసుకోగోరుతున్నావు, నీ స్వరూపాన్ని మాలో చూసుకోగోరుతున్నావు, నీ పోలికను మాలో చూసుకోగోరుతున్నావు, నీ గుణలక్షణాలను మాలో చూసుకోగోరుతున్నావు. మేము క్రీస్తు ఒక స్వరూపముగా మారవలసి ఉన్నది. అదే నువ్వు కోరుతున్నావు దేవా. బాహ్య అలంకరణ కాదు, అంతరంగమైన అలంకరణ కావాలి. అంతరంగమైన అలంకరణ జీవితం మాకు కావాలి ప్రభువా. నీ ఎదుటకు ఎస్తేరు తీసుకొని పోబడినప్పుడు ఎలా
ఆ దీనమైన, దయగలిగిన, తగ్గింపు కలిగిన, మధురమైన ఆత్మను ఆ రాజు గుర్తించాడు. వెంటనే ఆమెను రాణిగా అభిషేకించాడు. అలా మేము కూడా నీ ఎదుట ఉందుము గాక. సహాయం చేయి, మాకు దయ చూపించు మా పైన. ఓ ప్రభు అయిన దేవా, ఈ సాయంత్రం నువ్వు మా పట్ల కృప చూపించమని కోరుతున్నా. నేను ఈ విషయాలు మేము గ్రహించే భాగ్యము దయచేయి. మాకిప్పుడు సంఘములు ముఖ్యం కాదు, ఎస్తేరుగా సిద్ధపడడం ముఖ్యం. ఎస్తేరు కావాలా మాకిప్పుడు, ఎస్తేరుగా మేము సిద్ధపడడం కావాలి. ఇప్పుడు ఆ కృప మాకివ్వు తండ్రి. ఇంకా నేను నీకు నమ్మకమైన వాడిగాను, యథార్థమైన సేవకుడిగాను నేను నీ పట్ల ఉండే భాగ్యము దయచేయి. నేను సేవలో ప్రారంభంలో ఎలాగున్నానో ఇప్పుడు కూడా నేను అలాగనే ఉన్నానని నాకు తెలుసు దేవా. నేను మారలేదు, నా స్థితి మారినా నేను మారలేదు. నాకు ఏమీ లేనప్పుడు నేను ఎలా ఉన్నానో ఇప్పుడు నాకు అన్నీ ఉన్నప్పుడు కూడా అలానే ఉన్నాను. ఎందుకంటే అది నాకు అర్థమైంది ప్రభువా. నీ పైననే నేను ఆధారపడుతున్నాను, నీ పైననే నేను ఆనుకుంటున్నాను. అనేక మంది దృష్టిలో నేను పిచ్చివాడిగాను, అనేక మంది దృష్టిలో నేను ఒక వెర్రివాడిగాను ఉన్నానని నాకు తెలుసు. అయినా పర్వాలేదు ప్రభువా, నేను నీ దృష్టిలో ఎలాగున్నాననేదే ముఖ్యమై ఉన్నది. నీవు నన్ను చూసినప్పుడు నీ నోటి నుండి వచ్చే మాట ముఖ్యమై ఉన్నది. బలా నమ్మకమైన దాసుడా, ఈ కొద్ది దాంట్లో నువ్వు నమ్మకముగా ఉంటివి గనుక ఈ విస్తారమైన దానిలో నేను నీ యజమానిగా పెడుతున్నానని నీ నోటి నుండి ఆ రోజు ఆ మాట రావాలని ఆశిస్తా ఉన్నా దేవా. అది నేను వాక్యములో విన్నాను, కానీ నీ నోటి నుండి వినగోరుతాను. నేను నా పట్ల నీ నోటి నుండి ఆ మాట రావాలి. అలాంటి జీవితం నేను కలుగుండే భాగ్యము దయచేయి. ఓ ప్రభు అయిన దేవా, ఈ రాత్రి నేనే కాదు, ఈ సాయంత్రం అందరూ అలానే ఉందురు గాక. ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి అలానే ఉందును గాక. అలాంటి జీవితం మా అందరికీ దయచేయమని, మమ్మల్ని అందరినీ ఎస్తేరు వలె సిద్ధపరచమని. మొర్దెకాయి చేతికి మమ్మల్ని అప్పచెప్పావు. మొర్దెకాయి చెప్పిన దానిని మేము వెంబడిస్తున్నాం, నేర్చుకుంటున్నాం. అన్ని విషయాలను రాజుకు రాణిగా ఉండడానికి హేగే ఇచ్చిన అలంకరణ చేత అలంకరించబడుతున్నాం. ప్రభువా, అలాంటి కృప మాకు ఇవ్వమని, ఇంకా మమ్మల్ని నడిపించమని సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్.